అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్దంటి కోడలమ్మ ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు పెట్టే ఒక లైక్, ఒక మంచి కమెంట్, మీరు చేసే ఒక సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి మీరిచ్చే ఎంతో ఎంకరేజ్మెంట్ అవుతుందని మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఏమిటే ఇంత ఆలస్యమైంది? పరీక్ష ఆఖరి రోజనా? అంది వసుమతి. అంటే అంది భూమి. అంటే ఆగండి, ముందు మీ అందరూ కంగారు పెట్టేయకండి మా కోడల్ని. బంగారు తల్లి రామ్మ, నువ్వు ఎంత తొందరగా మా ఇంటికి వస్తావా అని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా. ఈ సంవత్సర కాలంగా ఎన్ని కలలు కన్నానో, నీకోసం ఎన్ని నగలు చేయించానో, ఎంత వెండి కొన్నానో మీ మామయ్య గారిని అడుగు అనేసేపాటికి భూమికి నోట్లో నుంచి మాట రాలేదో. దాంతో ముందు సిద్ధం చేసి తీసుకొస్తాం ఉండండి వదిన అంటే, ఇలా బాగానే ఉందిగా అత్తమ్మ అన్నాడు అర్జున్. భలేవాడివయ్యా, సాంప్రదాయమేగా అంటే ఏంటి ఇది అఫీషియల్ పెళ్లి చూపులా ఇవి అంటే, ఇది పల్లెటూరు అన్నా ఇలానే ఉంటుంది. అయినా ఒక్కసారి అలా కూడా చూడు, నీకు మెచ్యూర్డ్గా కనిపించాలనుకుంటావుగా, చిన్నపిల్ల అంటుంటావుగా, దాన్ని మెచ్యూర్డ్గా కనిపిస్తుందిలే అంది దీప. తను ఎప్పటికీ నా కళ్ళకి చిన్నపిల్లే. తనకి నాకు 60-70 ఏళ్ళు వచ్చినా తను నాకు చిన్నపిల్లే. మీ ఆయనకి నువ్వు అలాగే కనిపించట్లే అన్నాడు అర్జున్. ఆ మాటకి ఇది నిజం బావా అన్నవాడు పృథ్వీ. ఈలోపు రామకృష్ణయ్య, బయలుదేరవే, తీసుకెళ్ళమ్మాయినే అన్న తర్వాత, పర్వాలేదు ఇలా కూడా ముద్దుగానే ఉంది మా కోడలు అని శకుంతల సుధాకర్ రావన్న, మీరాగండి వదినా అని, రావే లోపలికి అని భూమిని ముందు లోపలికి వెళ్ళి స్నానం చేసి ఇదిగో ఈ పట్టు చీర కట్టుకో, ఈ నగలన్నీ పెట్టుకో, ఇగో పువ్వులు అవన్నీ తెప్పించాము, తల్లో పెట్టుకొని ఆ మేకప్ ఏదో వేసుకుంటారుగా వేసుకొని నీట్గా రా, వచ్చి పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టు, అబ్బాయితో కాస్త సరసంగా సరదాగా నవ్వుతూ పెట్టు ఆ మొహం. బిత్తరపోయి ఏంటే నువ్వు ఆ మొహం? అది కాదమ్మా, నాతో మాట మాత్రమైనా చెప్పలేదే. ఎప్పటి నుంచి నీతో చెప్పి నిర్ణయాలు తీసుకోవడాలు జరుగుతున్నాయి ఏంట్లో అన్నాడు రామకృష్ణయ్య. అది కాదు నాన్నగారు. మరి ఏంటా వాగుడు అంటే, అది కాదండి, నాకు అసలు తెలియదు కదా, కంగారుగా ఉంది. ఎందుకుంటుంది కంగారుగా? అర్జున్ నీకేమన్నా తెలియని వ్యక్తా? వదిన వాళ్ళ అన్నయ్యేగా. ఇది అన్నయ్య పెళ్ళికి ముందే, ఎంగేజ్మెంట్కి ముందే నీకు అర్జున్కి నేను నిశ్చయించిన పెళ్లి సంబంధం. ఆ తర్వాత మేము అత్తయ్య మావయ్యని అడిగి నీ డిగ్రీ వెలగబెట్టి తగలబెట్టడం ఇంకా అవ్వలేదనే దాంతో అర్జున్కి ఆ విషయం చెప్పకుండా ఆపుకుంటూ వచ్చాం ఈ సంవత్సర కాలంగా. నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకునే కన్నామా ఏంటి? నీకేది మంచో ఏది చెడో మాకు తెలియదా? నోరు మూసుకుని వెళ్ళి రెడీ అయ్యిరాపో అన్నాడు ఆయన. అనేసరికి పృథ్వీ ఏంటే అంటే, ఏమీ లేదన్నయ్య, చెప్పాలంట్రా, మేము చెప్పి ఈవిడ పర్మిషన్ తీసుకుని ఈవిడిని అడిగి పెళ్లి చేయాలంట ఈవిడికి. ఏమే ఒళ్ళెలా ఉంది అన్నాడు పృథ్వీ. అది కాదన్నా, ఒక్క విషయం చెప్పనా, 3 కోట్ల లోకాలు వెతికినా, 7 లోకాలు వెతికినా ఆ భగవంతుడి తర్వాత ఎవరు సరైనటువంటి మగాడంటే నాకన్నా కూడా ఉత్తముడు, మంచోడు అర్జున్. ఆడపిల్లని ఎవరైనా ఏ కష్టాలు లేని ఇంట్లోకి ఇచ్చుకోవాలంటే అత్తయ్య మామయ్య కన్నా నిన్ను అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఈ భూమంతా భూతద్దం వేసి వెతికినా కూడా దొరకరు. నీకు అర్థమవుతుందనుకుంటాను నేను చెప్పేదే. అబ్బబ్బా, మీ అందరూ కంగారు పెట్టేయకండి దాన్ని, ఏమైందిరా అంది దీప. చూడొదినా, నేనేమో ఎగ్జామ్స్ రాసి వచ్చాను, ఇలా అని నాకు తెలుసా అంటే, కంగారు ఉంటుందిలే అత్తయ్య, ఆడపిల్లలన్నాక అది చిన్నదేగా, నువ్వు మరీ ఇంత గారం చేయకమ్మా, నాకు చెల్లెళ్ళు లేరుగా, నాకన్నీ అదేగా అనేసింది దీప. ఇది చాలు అన్నాడు పృథ్వీ. అబ్బా ఊడుకోండి స్వామి అన్న తర్వాత భూమిని బాత్రూంలోకి తోసేసి వాళ్ళు వెళ్ళి వంట పనుల్లో పనివాళ్ల చేత అవి ఇవి చాంచటంలో దీపం మునిగిపోతే వసుమతి శకుంతలతో, రామకృష్ణయ్య సుధాకర్ రావుతో, పృథ్వీ అర్జున్తో మాట్లాడుతూ కూర్చున్నారు. ఇదే అదనని బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసేసి భూమి బాత్రూంలో నుంచి సురేష్కి ఫోన్ చేసిందే. సురేష్ ఇంట్లోనే ఉన్నాడు. ఫోన్ ఆన్ చేశాడు. ఇలా నాకు పెళ్లి సంబంధం కుదిర్చారో వదిన వాళ్ళ అన్నయ్యతో, ఆయన చాలా మంచివాడు, నేను బావకి చెప్పేస్తాను ఇలా నిన్ను ప్రేమించానని, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని, మనిద్దరం ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నామని, నేను నిన్ను మోసం చెయ్యలేనని, కాబట్టి ఇప్పుడే మాట్లాడతాను
అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు భూమి అన్నాడు సురేష్. ఏంటనుకునేదే, నువ్వు చెప్పగానే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ అన్నయ్య వదిన వినేసి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారనుకుంటున్నావా? నిన్ను చితకబాది అవసరమైతే వేరే వాడితోనైనా ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో మీ నాన్న మీ అన్నయ్య కలిసి నీ మెళ్ళు వంచి నిన్నిచ్చి పెళ్లి చేస్తారు. అసలు వేరే వాడి దాకా ఎందుకో, తన చెల్లెలు ఆడపడుచువి నువ్వు, అలాంటిదే నువ్వేదో ఒక తప్పు చేశావు అన్నట్టుగా భావించి ఆ తప్పుని కడిగేసుకుపోయి వాళ్ళ చెల్లెలు మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సమర్థించేసుకుంటాడు నిన్ను చేసుకొని ఆ అర్జున. ఇప్పుడు అవసరమా నువ్వు చెప్పటం? చెప్పొద్దని చెప్పరా, ముందు సరేననమని చెప్పు దాన్నే, తర్వాత విషయం ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నారు సరిత వాళ్ళు. అనేసరికి సురేష్, ముందు నువ్వు సరేనని చెప్పు అతనితో ఇంట్లో వాళ్ళతో అందరితో కూడా, ఆ తర్వాత ఏం చెయ్యాలనేది మనం ఆలోచించుకుందాం సరేనా అన్నాడు సురేష్. అది కాదు, తను అర్థం చేసుకుంటాడు, చెప్తే మంచోడు, మోసం చేయకూడదు, ఫీలింగ్స్ పెంచుకుంటాడు కదా, తప్పు కదా, అలా చేయకూడదు కదా. ఇంకా నయమేమన్నా కాదు, ఈ రోజుల్లో అబ్బాయిలు చాలా ఈజీగా మర్చిపోయి లైట్ తీసుకుంటున్నారు. అయినా అతను నీకన్నా ఏజ్లో కూడా పెద్దవాడు కదా, కంగారేమీ లేదులే, నీకన్నా 5-6 ఇయర్స్ పెద్దే ఉంటాడు అతను, ఏమీ పర్వాలేదు, ఆ తర్వాత చెప్పి నేను నువ్వు కలిసి సారీ చెప్పొచ్చులే అన్నాడు సురేష్. సరే అనేసింది భూమి. ఆ తర్వాత భూమి రెడీ అయ్యి వచ్చిన తర్వాత శకుంతల సుధాకర్ రావు ఇక ఆవిడ ముద్దులు పెట్టుకొని ఆయన తల మీద చేయి పెట్టి నివిరి, బంగారు తల్లిలా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటే, అర్జున్ నేను ఒకసారి తనతో మాట్లాడతాను పృథ్వీ అంటే, వెళ్ళి మాట్లాడవే అన్నాడు పృథ్వీ. అన్న తర్వాత దాని బొంద దానికేం తెలుసు బాబు అని వసుమతి రామకృష్ణయ్య అంటే, లేదత్తమ్మ ఒక్కసారి మాట్లాడనివ్వండి, నా సాటిస్ఫాక్షన్ కోసం అనుకోండి అన్నాడు అర్జున్. సరే బాబు అన్నాక అర్జున్ని భూమిని గదిలోకి పంపించారు. కూర్చో భూమి అని అర్జున్ భూమి చేతిని చేతిలోకి తీసుకుని, ఏ భార్యాభర్తలైనా ముందు స్నేహితుల్లానే ఉండాలనుకుంటాను నేను, జీవితకాలం అంతా ఆ స్నేహం ఉన్నప్పుడు ఇద్దరి మధ్య పొరపచ్చాలు రహస్యాలు అనేవి ఉండకూడదు అనుకుంటాను. నా వాడికి నేను నా లైఫ్లో ఒకే ఒక్క బ్రేకప్ ఉంది నాకు, అది కూడా నేనేమి బెడ్ల వరకు వెళ్ళలేదు. నేను తన్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ సడన్గా తన ప్రయారిటీలు చేంజ్ అయిపోయినాయి. అబ్రాడ్ రమ్మనమందే, అప్పుడు వాళ్ళకి క్యాస్టులు గుర్తొచ్చినాయి, వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధం ఇంపార్టెంట్ అనిపించింది. దాంతోనే నేను ఆ తర్వాత చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేశాను, ఆ తర్వాత స్టార్టప్ పెట్టుకున్నాను. ఇప్పుడు మన బిజినెస్ చాలా బాగా సాగుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో నేను సిటీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటాను. నా మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మనం టాప్ 10లో ఉన్నాం. నేను అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను అని చెప్పను, ఎందుకంటే నా ప్రాణంలా చూసుకుంటాను, సర్వస్వంలా చూసుకుంటాను. నీకు నాకు ఉన్న ఏజ్ గ్యాప్ నీకు ఓకే కదా అంటే, ఓకే బావా, నాకు అదేమీ అభ్యంతరం కాదు అంది భూమి. ఒక్క విషయం చెప్పమంటావా, నీకన్నా నేను పెద్దవాడినని నువ్వు సంశయించక్కర్లేదు, నీకన్నా ప్రపంచాన్నే ముందే పుట్టి కాస్త ఎక్కువ చూసేసి ఉంటానేమో కదో, నా కళ్ళతో నీకు ఈ లోకాన్ని నా భుజాల మీద ఎక్కించుకొని చూపిస్తాను భూమి, నీ కాలు ఆ భూమికి తగలకుండా నా గుండెల మీద పెట్టి నడిపించుకుంటాను. మా అమ్మ నాన్న నిన్ను సొంత కూతుర్లా చూస్తారు. ఎటు వెళ్ళా తీసుకుందామని కూడా అనుకుంటున్నాను, నీ టేస్ట్ ప్రకారం తీసుకుందామని చెప్పి ఆగాను. నాకు పెళ్ళంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ అభ్యంతరాలున్నా నువ్వు ఇప్పుడే చెప్పొచ్చు, అమ్మా నాన్న చెప్పారనో అన్నా వదిన అన్నారనో నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అవునన్నా కాదన్నా మన బంధుత్వం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. దీపం మీ ఇంట్లో ఉంది కదా అని చెప్పి అత్తయ్య మామయ్య మా అమ్మ నాన్న ఏదో అంటారనో పృథ్వీ ఏదో అంటాడనో నువ్వు భయపడక్కర్లేదు అన్నాడు అర్జున్. ఆ మాటకు అదేం లేదు బావ, మీరంటే నాకు నిజంగా ఇష్టమే, మనస్ఫూర్తిగానే మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటున్నాను అంది భూమి. ఆ తరువాత తను తీసుకొచ్చిన డైమండ్ రింగు మోకాళ్ళ మీద కూర్చుని భూమి వేలుకు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి హక్ చేసుకుని బుగ్గ మీద నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. ఆ దెబ్బకి భూమి షాక్ అయిపోయి చేతులతో గట్టిగా అక్కడే ఉన్నటువంటి తన
చీరని గట్టిగా నలిపి పట్టుకుందే. గుండెల్లో ఒకటే అలజడి స్టార్ట్ అయిపోయింది. ఈ విషయం తెలిస్తే సురేష్ ఎలా అర్థం చేసుకుంటాడో ఏమో. భగవంతుడి మీదే భారం వేస్తున్నాను. మంచివాడిని మోసం చేస్తున్నానా, నా పుట్టింటికే నేను ద్రోహం చేస్తున్నానా అని భూమికి కళ్ళల్లో నీళ్లు తిరిగితే, ఏమైంది అంటే ఏమీ లేదు బావా అన్న తర్వాత, నీకొక విషయం చెప్పనా, నేను నిన్ను ఎలా చూసుకుంటాననేదే నీకు ఇప్పుడు తెలీదు. ఇక్కడి నుంచి ప్రతి క్షణం నిన్ను నా కళ్ళల్లోనే పెట్టుకొని చూసుకుంటాను. నువ్వు తప్ప నాకెవరూ ఎక్కువ కాదు. నేను మమ్మ పప్ప బాయ్ని కాదు భూమి. ఆ విషయం నాకు తెలుసు బావా. నేను ఎవరికి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకే ఇస్తాను. మీ అన్నయ్యలాగా. నువ్వు మా అన్నయ్య కన్నా కూడా మంచోడువని మా అన్నయ్య అంటాడు బావా అంది భూమి. నీకు ఈ పెళ్ళి ఇష్టమేగా అయితే అన్నాడు అర్జున్. ముమ్మాటికి ఇష్టమే అని చెప్పాక ఇద్దరూ బయటకు వచ్చి ఇష్టమే అని చెప్పారు. దాంతో పృథ్వీ చెల్లెల తల మీద చెయ్యేసి చెల్లెల నుదురు మీద ముద్దు పెట్టుకొని, హ్యాపీ మ్యారేడ్ లైఫే, తొందరగా పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపో బావా, ఈ గోల ఇన్నేళ్ళ నుంచి పడి ఉన్నాం కదా, ఇక మీరు పడండి అంటే, అలాగేలేమ్మా అని శకుంతల, మా బంగారు బాబు, మా పృథ్వీ బాబు అంటే, అత్తయ్య నిజంగా చెప్తున్నాగా, మీరు నన్ను లవ్ చేసినంత మీ అమ్మ ఎప్పటికీ లవ్ చేయదు అంటే, ఐ లవ్ యూ నాన్న అంటే, ఐ లవ్ యూ అత్తయ్య అనుకున్నారు. వీటికేం తక్కువ లేదులే, మా అల్లుడికేం తక్కువ అన్నారు వసుమతి రామకృష్ణయ్య. వెంటనే ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ విషయం భూమి సురేష్కి చెప్పింది. జరగనివ్వు, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవ్వంగానే పెళ్ళైపోయినట్ట, పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతుంటే నువ్వు కంగారు పడకు, నన్ను ఆలోచించుకొనివ్వు అన్నాడు సురేష్. అవ్వనివ్వ, వాడి ఇంట్లో ఎంత శుభకార్యం ఎంత పెద్ద ఎత్తున జరిగితే వాడికి మనం చేసే అవమానం అంత గట్టిగా తగులుద్దా రామకృష్ణయ్య గారికి అనుకున్నారు సురేష్ ఇంట్లో వాళ్ళు. ఈలోపు అర్జున్ చాలా స్పెషల్గా భూమి కోసం చాలా స్పెషల్ బెల్జియన్ డైమండ్ వేయించి మరి తన కోసమని ఎంగేజ్మెంట్ రింగ్ తెప్పించాడు. అలాగే తన కోసం చాలా స్పెషల్గా ఎంగేజ్మెంట్ జ్యువెలరీ తీసుకున్నారు. డ్రెస్సులు కూడా మ్యాచింగ్ తీసుకున్నారు. ఎంగేజ్మెంటే పెళ్లి వేడుక అంత ఘనంగా చేసుకుంటుంటే నువ్వు నాకు తీసుకోలేదు ఇలాగా అంది దీప. ఒకసారి నీ వేళ్ళు ఇటు చూపించవే, ఇది ప్రపోజల్ రింగు, ఇది మ్యారేజ్ ప్రపోజల్ రింగు, ఇది ఎంగేజ్మెంట్ రింగు, ఇది మన పెళ్లి రింగు, ఇది మన ఫస్ట్ నైట్ రింగు. ఎంత ఇదిగా మీ అన్నయ్య తీసుకోవడం నేను అనలే, కానీ అయిపోయింది కదా పెళ్ళని మరీ ఇదిగా మాట్లాడేకే నన్ను అంటే, ఏదేమైనా సరే వాళ్ళది ఇప్పుడు కొత్తగా అవుతున్న స్పెషల్ కదా అంటే ఏంటే, మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా ఏంటి నన్ను? ఓ పని చేయరా, తొందరగా దాన్ని అమ్మనే మమ్మల్ని నానమ్మ అమ్మమ్మల్ని చేసేసే, అప్పుడు దానికి ఒక్కసారే ఒళ్ళంతా డైమండ్స్తో నింపేసే అంది వసుమతి. ఆ తర్వాత కూడా చాలదమ్మా నీ కోడలికి, అప్పుడు ఇంకోసారి అమ్మని చేసి ఇంకోసారి నింపేసే, నీ కోడలు ఆశకి నీ మాటలకి సరిపోయింది అని పృథ్వీ నవ్వితే అక్కడందరూ పకపక నవ్వుకున్నారు. ఆ తర్వాత ఇక పెళ్ళి ఎంతో దూరంలో కూడా పెట్టుకోలా. అర్జున్ భూమి కోసం ఏదో ఒక గిఫ్ట్ ప్రతిరోజు పంపిస్తూనే ఉన్నాడు. భూమి బర్త్డే వచ్చిందని అన్ని సంవత్సరాలుగా చేయని సెలబ్రేషను ఎన్ని సంవత్సరాలైతే అయిందో అన్ని సంవత్సరాలుగా అన్ని కేకులు కట్ చేయించి భారీ ఎత్తున అన్నదానాలు అవి చేయించి చాలా స్పెషల్గా ఆకాశం అంతా కూడా ఆమె కోసమని స్కైలాంతర్లు ఎగరేయించి, అలాగే ఆమె కోసమనే బోలెడన్ని బెలూన్స్ ఆకాశంలో ఎగిరేలా పెట్టించి బర్త్డే సెలబ్రేట్ చేశాడు. అసలు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అంత ప్రేమిస్తాడా అనేంత ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచేసుకొని అర్జున్ భూమిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేయటం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఇక నేను చిన్నపిల్లనని అంటావేమో అనుకున్నాను బావా అంది భూమే. నువ్వెప్పటికీ నా కళ్ళకి చిన్నపిల్లవే. నేను పోయే రోజు వరకు నిన్ను నా గుండెల మీదే పెట్టుకొని చూసుకుంటాను భూమే. మన పెళ్ళయ్యాక మనకి 2 కంచాలు ఉండకూడదు, అలాగే పెళ్ళయ్యాక నువ్వు దిండి మీద పడుకోకూడదు, నా గుండెల మీదే పడుకోవాలి. ఒకే కంచంలో రోజు నేను తినిపిస్తేనే నువ్వు తినాలి, నువ్వు నాకు తినిపించాలి అని మాట్లాడుతున్న మాటలకి పృథ్వీ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి రామకృష్ణ వసుమతి ఆ
మాటలు వినే మళ్ళీ జన్మెత్తిన ఇలాంటి అల్లుడు దొరకడేమో కదరా మనకి, బంగారం లాంటి కోడల్ని తెచ్చావయ్యా, కోడలతో పాటు అల్లుడిని కూడా తెచ్చావంటే మరి మమ్మల్ని అన్నారు శకుంతల సుధాకర్ రావు. మీరే లేకపోతే ఎంత బంగారు తల్లి బంగారు తండ్రి ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు వదిన అనుకున్నారు వాళ్ళు. ఇలా సంతోషాలతో ఆ ఇల్లు మారుమోగిపోతూ ఉండగా ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయింది. ఆ తరువాత చాలా గ్రాండ్గా మెహందీ, హల్దీ, సంగీతం అన్నీ అయిపోయినాయి. తెల్లవారితే పెళ్ళే. ఇక భూమి సురేష్కి ఫోన్ చేసి ఏం చేయటం అని ఏడ్చేసిందే. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదో నాకు తెలిసి మీ అన్నయ్య వాళ్ళు ఇప్పుడు మేము వచ్చి అడిగినా కూడా ఆ రోజు మా అక్కని ఎలాగైతే అవమానించి పంపారో మమ్మల్ని అలాగే అవమానించి పంపిస్తారో. ఇంట్లో నుంచి వచ్చే భూమి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు సురేష్. దాంతో భూమి ఇక మా అన్నయ్య నన్ను బతకనిస్తాడా, మా అమ్మ నాన్న నా ముఖం చూస్తారా, పర్వాలేదు, వాళ్ళని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే వాళ్ళందరి కాళ్ళ మీద పడే అర్జున్కి అర్జున్ ఫ్యామిలీకి నేను సారీ చెప్తాను నువ్వురా అన్నాడు. దాంతో పెళ్లి కూతురుగా ముందు రోజు రాత్రి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి వచ్చి రామకృష్ణయ్య మీద ఉన్న మంచితనంతో పిల్లని పెళ్లి కూతుర్ని చేసే సాంప్రదాయం ఉంది ఆ ఊళ్ళో. గ్రామదేవత దగ్గరికి ముందు రోజున పెళ్లి కూతురు నడిచెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి మహానైవేద్యం పెట్టి రావాలి. అలా పెళ్లి కూతుర్ని చేసుంచారు భూమిని. నగలన్నీ ఒంటి మీదే ఉన్నాయి. ఆ నగలతోనే అందరూ హడావిడిలో ఉండగా ఇక కిటికీలో నుంచి చేరేసుకొని వెనక్కి దిగేసి దూకి ఆ పక్కనే సురేష్ ఉంటే కాడికి పారిపోయింది భూమి సురేష్తో. పారిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి గుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళో సురేష్ భూమి మెళ్ళలో తాళి కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఎటుపోయి ఎటొచ్చుద్దానని వీళ్ళు ముందే ఏర్పాటు చేసి ఉంచిన రిజిస్టారు అక్కడ హాజరుపడితే వాడి దగ్గర ఉన్న రిజిస్టర్ దాంట్లో సంతకాలు కూడా పెట్టించేశాడు భూమితో. ఆ తర్వాత తెల్లాడేపాటికి పిల్ల కనపడట్లేదేంటి అని మొత్తం వెతకటం మొదలుపెట్టారు ఊరంతా. కొంపదీసి అనవసరంగా ఎక్కడికైనా వెళ్ళిందా, ఏమన్నా కావాలని, ఏమన్నా అర్జున్ని సర్ప్రైజ్ చేద్దామని పిచ్చి ఎక్కడికైనా వెళ్ళిందా అని పిచ్చోళ్ళలాగా వెతకటం మొదలుపెట్టారు. ఎక్కడా దొరకట్లేదే పిల్ల, ఒకవేళ ఏదైనా జరిగిందేమోనని భయం కూడా అనిపించేసింది ఒక క్షణం పాటు. వీళ్ళంతా ఈ హడావిడిలో ఉండగా సురేష్ని తీసుకొని భూమి కారులో నుంచి మెళ్ళో దండలతో, కాలి మెట్టెలతో, మెళ్ళో మంగళసూత్రంతో, నొసట్లో కుంకంతో కారు దిగింది. అది చూసిన రామకృష్ణయ్య, వసుమతే పెళ్లి మండపంలో కుప్పకూలిపోతే ఊళ్ళో జనాలు దాదాపు 10,000 మంది అక్కడ పోగయ్యే మాట పలుకు లేదు వాళ్ళకి. పృథ్వీ కళ్ళు నిప్పులు చెరుగుతున్న అగ్నిపర్వతాలు అయిపోయినాయి. దీప మాట పలుకు లేకుండా నిలబడిపోయింది. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. శకుంతల సుధాకర్ రావుకైతే పెరాలసిస్ వచ్చినట్టు కూర్చుండిపోయారు మనుషులు. ఏంటమ్మా ఇదంతా అన్నారు ఊళ్ళో వాళ్ళు. ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకున్న వసుమతి కూతురి మెళ్ళలో ఉన్న దండలు తెంచేసి అక్కడే ఉన్నటువంటి పెళ్ళికని తీసుకొచ్చిన రోకళ్ళు పెట్టి చచ్చేటట్టు కొట్టి, నా కడుపులో చిచ్చు పెట్టావు కదే పాపిష్టిదానా, గుండెల మీద పెట్టుకొని పెంచిన మీ నాన్న గుండెల మీద తన్నావు కదే, నీ అన్న నిన్ను వేలు పట్టుకొని పెంచి తోడబుట్టిన దానివనే ఎలాంటి సంబంధం చూసామే, వాళ్ళని పెళ్ళికి పిలిచి అవమానిస్తావా పాపిష్టిదానా అనే చావబాదేసింది ఆవిడ. మరొక వైపున రామకృష్ణయ్య, పృథ్వీ కోపం కట్టలు తెంచుకొని అక్కడే నుంచోనున్న సురేష్ని దొంగలు పెట్టి ఏవి దొరికితే అవి తీసుకొని బాది పారేస్తే ఈలోపు ప్రకాశ్రావు, ప్రభావతి, నాగరాజు, నీలాంబడి, సడిత అక్కడ హాజరుపడ్డారు పెద్ద మనుషులను తీసుకొని. ఆగండయ్యా, కొట్టి చంపేస్తారా ఏంటి మా అబ్బాయినే, ఆయన ఏం తప్పు చేశాడని కొడుతున్నారు మా అబ్బాయిని అనేపాటికి నీతి జాతి లేనిదానా, ఒక అమ్మ అబ్బకి పుట్టిన లక్షణం నీ దగ్గర ఒక్కటి ఉందంటే అని రామకృష్ణయ్య కూతురు గొంతు మీద కాలేసి నుంచున్నాడు. పృథ్వీ చెల్లెలని కూడా చూడకుండా అక్కడే ఉన్న గడ్డ పొలుగు తీసుకొని చెల్లెల్ని చంపేయటానికి వస్తుంటే దీప నీకు దండం పెడతానంటే అడ్డులే అన్న మాటకి భయపడిపోయింది దీప. బాబు నీకు దండం పెడతాం ఆగయ్యా అని ముందు వాళ్ళకి జరిగింది పక్కన పెట్టి శకుంతల సుధాకర్ రావు కలిసే రామకృష్ణ ఈలోపు కత్తి తీసుకుంటే ఆయన్నో పక్కన పట్టుకొని వసుమతి చంపేస్తానని కిరసనాల డబ్బా తీసుకుంటే ఆమెను శకుంతలను దీప పట్టుకొని ఈ పక్కన పృథ్వీ వస్తుంటే అర్జున్ పట్టుకొని
పృథ్వీ ఆగు నువ్వు ముందు అంటే, అది కాదు బావా, ఆగమంటున్నా, నన్ను చంపుకు తిన్నంత ఒట్టే నువ్వు ఆగుతున్నావంతే, మామయ్య అత్తయ్య ఆగండి ముందు అని ఆపేశాడు. ఆపేసిన తర్వాత, ఎందుకు చేశావు భూమి ఇలా అని అడిగితే, నన్ను క్షమించు బావా అందే. నిన్ను అడిగానా లేదా, నేను నచ్చానా లేదా అనే. ఎందుకు చేశావు భూమి ఇలా, ఎందుకు చెప్పలేదు భూమి, ఇదిగో అన్నయ్య ఇలాగే కొడతాడనే, అమ్మా నాన్న ఇలాగే అంటారనే, అందుకే చెప్పలేదు. నీతి మాలిందానా, ఇప్పుడు మాత్రం మేము ఈ పెళ్ళికి ఒప్పుకుంటామనుకుంటున్నావే. పగస్తుడు ఇంటికి ఏ ఆడకూతురైతే కనుక అమ్మా నాన్నల్ని పుట్టింటిని కాదనుకొని వెళ్ళొద్దో అది బాగుపడినట్టు చరిత్రలోనే లేదే. నువ్వు బాగుపడతాననుకుంటున్నావా? ఇంతకింత నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది, చూస్తూ ఉండు. నువ్వు సప్త మహానరకాలు అనుభవించక మానవో, దేవుడనేవాడుంటే పుట్టింటి శాపం నీకు తగలక మానదో అనేసేపాటికి, నేను అతన్ని ప్రేమించాను, నా సర్వస్వం అతనే అనుకున్నాను, అతనికన్నా నాకు మీరెవరూ ఎక్కువ కాదు, నాకు అతనే కావాలి, అతను లేనిదే నేను ఉండలేను. మర్యాదగా ఆ తాళి తెంచేసి తెగదెంపులు చేసుకొని నువ్వు ముందు రా, వస్తే నువ్వు ఆ తర్వాత అర్జున్ని పెళ్లి చేసుకో, మేము కాళ్ళు పట్టుకొనైనా ఒప్పించుకుంటాం. ఏ బాబు నువ్వు చేసుకుంటావుగా అయ్యా అన్నాడు రామకృష్ణయ్య. చాలే ఊరుకోండి, మా అబ్బాయి తాళి కట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మేజర్లు, వాళ్ళిద్దరు మూడు పెళ్ళాలు, ఆ అమ్మాయి మా ఇంటి కోడలు, మేము మాకు ఇష్టంగానే ఒప్పుకుంటున్నాం, మేము మా కోడల్ని బాగానే చూసుకుంటాం. పెళ్ళైన పిల్ల మెళ్ళో తాళి తెంచి ఎవడికో ఇచ్చి చేయటం ఏంటి, నువ్వెవడవరా మాట్లాడటానికే అన్నాడు రామకృష్ణయ్య. ఎవరా? నీ కూతురికి మామగారిని, నీకు వియ్యంకుణ్ణి, నీ కొడుక్కి మామగారినే. ఛా, ఈ జన్మకు మేమంటూ బతికుండంగా మీకు అర్హత మేము ఏ రోజుకి ఇవ్వం కదరా, మీకు హక్కు మేము ఏ రోజుకి ఇవ్వంగా అనేసరికి, అది కాదు వదిన అని ప్రభావతి మాట్లాడబోతే, నా ఎడంకాలు చెప్పు తీసుకొని కొడతా, నిన్ను ఇంకోసారి వరుసలు పెట్టి మాట్లాడావంటే ఎవరే నీకు వదిన, ఎవరితో నేను వావి వరుసలు కలుపుకోవటానికి వచ్చిన నీతి మాలిన దానా, నువ్వు నిజంగా నీతి గల దానివే అయితే గనక మాకేమైనా చెప్పి చేసుకున్నాడా ఏంటే నీ కొడుకు? చెప్తే మీరు ఒప్పుకుంటారా ఏంటి? మీరు ఒప్పుకోరు కాబట్టే ప్రతి క్షణం ఎంత టెన్షన్ పడ్డాడో సురేష్ మీకేం తెలుసో. అన్నయ్య నీ వర్షంలో నుంచి ఆలోచిస్తావే, తన వర్షం నుంచి ఆలోచించో. ఏ పగ ఏనాటిదో, పగ ఏమైనా మనం పగ పెట్టుకున్నామా? మన నాన్న తొందరపడి తీర్పిచ్చాడు, ఆయన వాళ్ళ బాబాయ్ తప్పు చేశాడు, వాళ్ళ బాబాయ్ తప్పేనని వాళ్ళు వాళ్ళ కుటుంబం మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలనుకున్నారు. పాలేరుగాడితో అయినా వాళ్ళ అక్క కాపురం చేసుకుంటోందిగా, అయినా ఒకళ్ళని ఇష్టపడటం తప్పే అయితే నువ్వు వదిన్నెలా ఇష్టపడ్డావో అలాగే తను నిన్ను ఇష్టపడిందే, చెప్పింది, నీకు ఇష్టం లేదు వద్దన్నావు, నువ్వు వదిన్ని పెళ్లి చేసుకున్నావు, నీ జీవితంలోకి వదిన వచ్చింది, మీరు సంతోషంగా ఉన్నారు. నాకెవరిష్టమో, నాకెవరు నచ్చారో, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో మాట మాత్రమైనా అర్జున్ బావుతో నాకు పెళ్లి కుదురుస్తున్నానని మీరు చెప్పారా? మాట మాత్రమైనా నాతో అన్నారా? మీ ఇష్టానికి మీరే నిర్ణయించేయటానికి నేనేమైనా బలిచ్చే మేకపిల్లని అనుకుంటున్నారా? నాకు ఒక మనసు లేదనుకుంటున్నారా? ఉన్నాయిగా, అయితే వెళ్ళవే, వెళ్ళి సర్వనాశనం అయిపో నువ్వు అని జుట్టు పట్టుకొని అక్కడి నుంచి భూమిని గెంటవతల పడేస్తే, పదమ్మ అని నిన్ను బాగా చూసుకుంటామనే ప్రకాశరావు, ప్రభావతి, నీలాంబరి, సరిత, సురేష్ని కారులో ఎక్కించుకొని భూమిని కూడా అక్కడి నుంచి తీసుకొని వాళ్ళింటికి, వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ ఇంట్లో వసుమతి, రామకృష్ణయ్య, పృథ్వీ, దీప, శకుంతల, సుధాకర్రావు, అర్జున్ మిగిలిపోయారు. వచ్చిన చుట్టాలంతా బాధతో ఎక్కడ వాళ్ళక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. సానుభూతి మాటలు కూడా రామకృష్ణయ్యకి చెప్పే ధైర్యం చేయలేకపోయారు ఊళ్ళో వాళ్ళు. ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అలుముకుందే. ఎవడో పోయినట్టే, ఒక శవం ఏదో లేచినట్టే అయిపోయారు ఇంట్లో వాళ్ళంతా. గదిలో వసుమతి ఒక పక్క, రామకృష్ణయ్య ఒక పక్క. చిన్నప్పటి నుంచి కూతుర్నే పురిట్లో పుట్టగానే ఆయన ఎత్తుకున్న క్షణాల నుంచి ఈ రోజున గుండెల మీద తన్నిన క్షణాల దాకా గుర్తొచ్చే కుప్పకూలిపోయాడు రామకృష్ణయ్య. పరువుకు విలువిచ్చే భర్త, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు, ఎంతో అపురూపం అనుకొని చెల్లెల్ని నెత్తిన పెట్టుకొని చూసుకున్న పృథ్వీ ఏమైపోతారా కూతురు చేసిన పనికనే వసుమతికి మాట పలుకు లేకుండా పూజ గదిలో పడిపోయింది. ఒకవైపున పృథ్వీ
గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలైపోతూ చిన్నప్పటి నుంచే అన్నయ్య అన్నయ్య అంటూ కాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఎంత ప్రేమగా చూసుకున్నారో, దీప ఎంత ఇష్టపడి ఎంత ప్రేమగా చూసుకుందో, ఏదున్నా సరే ఇది భూమికి ఇది నాకు, ఇది భూమికి ఇది నాకు అని కొన్నందుకు వాళ్ళ కుటుంబాన్ని పిలిచి ఎలా అవమానించామా, ఈ చివరికి దాని బతుకులో అదే నిప్పులు పోసుకుందా, ఏ విధంగా అర్జున్ కన్నా వాడు కరెక్ట్ అని అది అసలు వాడిని సెలెక్ట్ చేసుకుందో అర్థం కాక పృథ్వీ అలా కూర్చుండిపోయాడో. ఒకవైపున శకుంతల, సుధాకర్ రావు మనుషులు దిగులుగా అయిపోయే ఇలా జరుగుద్దని అనుకోక అయినా సరే ధైర్యాన్ని కూడా తీసుకుందామన్న ముసలి ప్రాణాలు కాబట్టి వాళ్ళకి గుండెల్లో ఏదో పెద్ద గంటు పెట్టినట్టు అయిపోయి అడ్డం పడిపోయారు మంచం మీద. ఇక ఎవరికి తప్పినా ఇంటి కోడలుగా తనకు తప్పదు కాబట్టి దీప లేచి ఇంట్లో వాళ్ళు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు. కాసిని పాలు కాసి వద్దన్న అత్తగారికి తాగిచ్చి మామగారికి తాగిచ్చి ఇక అమ్మా నాన్నలకి తాగమని చెప్పి మొగుడికి అక్కడ పెట్టే నీకు దండం పెడతాను, నా కోసమైనా తాగవు అన్న తర్వాత ఇక అర్జున్ గదిలోకి వచ్చింది. వచ్చేసరికి అర్జున్ అటు తిరిగి కిటికీ వైపు నిలబడున్నాడు. అన్నయ్య అందే అనేసరికి కళ్ళెర్రగా అయిపోయి కళ్ళల్లో నీళ్ళు. ఇటు తిరిగాడు. ఏంట్రా నీ కళ్ళల్లో నీళ్ళ అనేసరికి పృథ్వీ కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నిలబడేసరికి తను నేను నచ్చాను అని చెప్పిందిరా, చెప్పిన తర్వాత ప్రేమించేశానే, నా జీవితంలో ఒకసారి ప్రేమ అనేది వచ్చి బ్రేకప్ అనే దాంతో వెళ్ళిపోయి అది మోసం చేసిందా, ఆ తర్వాత దాని నుంచి కోలుకోవటానికి నా గుండెకి చాలా సమయం పట్టింది దీప. ఆ తర్వాత చాలా ఫీలింగ్స్ పెంచేసుకున్నాను రా భూమి మీద. అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, తను అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి, కష్టం కలగకుండా చూసుకోవాలి. ఇదిగో చూడు ఇవన్నీ భూమి కోసమనే నేను కలెక్ట్ చేసుకున్న గిఫ్ట్లు. ఫస్ట్ నైట్ రోజు ఇవ్వాలని తీసుకున్న నేను డైమండ్ నెక్లెస్, ఆ సెట్ ఇదంతా కూడా హనీమూన్కి ఇక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను రా. తనకు నచ్చిన కారు కొనాలి, విల్లా కొనాలి, తన ఆఫీస్కి తీసుకెళ్ళాలి, షేర్స్ తన పేరు మీద పెట్టాలి, ఎన్నెన్నో కలలు కన్నాను రా దీప అంటే. అన్నయ్య అంది దీప అనేసరికి ఒక్కసారిగా చెల్లెల్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి నేను ఎవరికి ఏం ద్రోహం చేశాననరా, అయినా నేను అడిగాను కూడా నేను నచ్చానా అనే. తనంతగా వేరే అతన్ని ప్రేమిస్తున్నప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు బావా, నా మనసులో వేరేవాడున్నాడు అంటే నేనే పృథ్వీని అత్తయ్య మామయ్యని ఒప్పించి ఉండేవాడిని కదో. ఇవాళ ఇంతమందిలో మన కుటుంబం అవమానపడిందనే దానికన్నా నా మనసు ముక్కలైపోయింది దీప అన్న తర్వాత అన్నయ్య అన్న మాటకే నేను మామూలుగానే ఉన్నాను, నువ్వు బాధపడే అనవసరంగా పృథ్వీ ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు, ఈ విషయాలన్నీ తనతో అనకు, నన్ను కాస్త ఒంటరిగా వదిలేయమ్మా అని దీపని బయటికి పంపించి తలుపులు వేసేసుకొని అర్జున్ మంచం మీద కుప్పకూలిపోయాడు. ఇదంతా చూస్తూ పృథ్వీ అక్కడే నిలబడి ఉండటం చూసి దీప నువ్వెప్పుడు వచ్చావు అందే. నువ్వు మొదలుపెట్టినప్పుడే వచ్చాను, అది కాదు అంటే అది పోయింది కదరా, చచ్చిపోయిందిగా, నా చెల్లెలు లేదుగా, లేని దాని గురించే మాటలు ఎందుకులే మాట్లాడుకోవటం. ప్రేమ ఎవరికైనా సరే ఏ క్షణంలో పుట్టుద్దో ఎందుకు పుట్టుద్దో తెలియదు దీప. ఒక విషయం చెప్పమంటావా, అర్జున్ని చూసిన క్షణమే నాన్నకి చాలా నచ్చేశాడు, అమ్మకి ఎంతో నచ్చేశాడు, నాకు మరీ మరీ నచ్చే చెప్పాను నేను అమ్మా నాన్నలకు వచ్చే. ఒక విషయం చెప్పమంటావా, నువ్వు నేను ఇద్దరం ప్రేమించుకున్నాం, నీకో విషయం చెప్పనా, వాళ్ళు దాన్ని నిజంగా ప్రేమతో పెళ్లి చేసుకొని తీసుకెళ్లారంటే నేను ఎప్పటికీ నమ్మలేనే. అర్జున్ కన్నా వాడు ఏ విషయంలోనూ బెటర్ కాదు. నీకో విషయం తెలుసా, పగస్తుడు ఇంటికి వెళ్ళి మనం పరమాన్నం తిన్నా అది విషమే అవుతుంది అంటారు పెద్దవాళ్ళు. అలాంటిది వాడితో పడక పంచుకోవటానికే వెళ్ళిందదే. మా పరువుని వాడి పడక మీద అనుభవిస్తున్నానన్నట్టుగా వాడు కాడెక్కినప్పుడు ఒక చూపు చూశాడు చూడు నా వైపున, దాని భుజం మీద నడుం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కుంటూ, దానికి అర్థమేంటో తెలుసా, ఆ రోజు నువ్వు కారు బాగు చేస్తే నాకు ఖరీదు కట్టి డబ్బులు ఇసిరేసావు, ఈరోజు నీ చెల్లెల్ని నేను అనుభవిస్తున్నందుకు ఎంత ఖరీదు కట్టి వేస్తావురా అన్నట్టుగా వాడి జేబులో నుంచి నేనిచ్చిన 500 రూపాయలు అలా నాకు చూపించుకుంటూ కారెక్కాడేవాడు అంటే. ఆ మాటకి దీప మనసంతా అల్లకల్లోలమైపోయి ఒక్కసారిగా దీప మీద పడి ఏడ్చేశాడు పృథ్వీ.
భర్త చిన్నపిల్లాళ్ళలాంటి వాడని దీపకి తెలుసు. కోపం వచ్చినా పట్టలేవు, సంతోషం వచ్చినా పట్టలేవు. ఈలోపు ఇక తెల్లాడి 2-3 రోజులు ఆగిన తర్వాత మెల్లగా వెళదాంలే అని శకుంతల, సుధాకర్రావు, అర్జున్ అనుకునేలోపు వసుమతి రామకృష్ణయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జరీ చేయించేలోపు ఇద్దరికి పెరాలసిస్ వచ్చింది. ఇద్దరికి నోరు చాలా నంగిగా నత్తిగా మాట రావటం, కళ్ళు చెవులు తప్ప వాళ్ళకి ఏం పనిచేయవని, ఏదో పెద్ద షాకే తగిలిందని, మళ్ళీ తిరిగి అంత పెద్ద షాక్ తగిలితేనే వాళ్ళు నార్మల్ అవ్వగలరని, ఇక్కడుంచిన వేస్టేనని డాక్టర్లు చెప్తే 2 నెలల తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర 2 కేర్ టేకర్లని, ఆవిడ దగ్గర లేడీని, ఆయన దగ్గర జెంట్ని పెట్టినా దీప సొంత బిడ్డల్లాగా అత్తామామల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటోంది. పృథ్వీని అర్జున్ ఇకనైనా పొలానికి వెళ్ళి కాస్త జరిగింది మర్చిపో పృథ్వీ అంటే, మేము ఉంటాములేయ్యా దీపకు తోడుగా అన్నాక అర్జున్కి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఈ సిచ్యువేషన్లో నేను ఎలా వస్తాను, మీరు హ్యాండిల్ చేసుకోండిరా అంటే, ఆ మాటకి వద్దులే బావా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే అమ్మా నాన్నని. అయినా వాళ్ళకి తగిలింది చిన్న దెబ్బ కాదు కదా, అది వాళ్ళకి తగ్గుద్దనే ఆశ కూడా నాకు లేదులే అన్నాక, అది కాదల్లుడు వెళ్ళండి అత్తయ్య, అర్జున్కు కూడా ధైర్యం చెప్పడానికి మీరుండాలిగా, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళి పనిలో పడితే మర్చిపోతావు అర్జున్, మామగారు మీరు కూడా అత్తయ్య కాస్త మీరు కూడా మర్చిపోండి, దీపక్ నేనున్నాను కదో అన్నాడు. అన్న తరువాత ఎటు వాళ్ళటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 3 నెలల్లో ఇక్కడ కథ వీళ్ళ వైపున ఇలా జరుగుతూ ఉంటే, అటు భూమిని తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి మోజు తీరిందాకా దాన్ని కుక్కను అనుభవించినట్టు అనుభవించి, నువ్వు అనుభవించే ప్రతిదీ వీడియో తీర, ఒక వేశ్యను కూడా ఒక విటుడు అలా అనుభవించకూడదేమో, దాన్ని అంత భయంకరంగా వీడియోలు తీయే అని చెప్పింది సరిత. అలాగేనన్నాడు సురేష్. ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్తే మా అమ్మ నాన్నని నేను మోసం చేశానని, అన్నా వదిన బాధ పెట్టానని, వదిన వాళ్ళ కుటుంబాన్ని అలా చేశానని, ఫస్ట్ నైట్ లాంటి ఏమీ వద్దని, మా ఇంట్లో వాళ్ళు నిన్ను అల్లుడుగా స్వీకరించినప్పుడే నువ్వు నా మీద చెయ్యొద్దు కానీ అని భూమి అడ్డం తిరిగేపాటికి, ఇక్కడుంటే దీంతో అయ్యే పనులు కాదులేమనమని హనీమూన్ టికెట్లు బుక్ చేసి చల్లటి ప్రదేశానికి తీసుకెళ్ళిపోయాడు సురేష్. భూమిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక ఎక్కడెక్కడైతే ఆడవాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయో సడిత, నీలాంబరి, ప్రభావతి చెప్పి పంపారు కొడుక్కే. దాంతో అక్కడ పట్టుకొని ఇక్కడ పట్టుకొని, దాంతోపాటు వీళ్ళు ఇచ్చినటువంటి ఆపసర్లు ఈపసర్లు పాలల్లో కలిపి తాగిచ్చేపాటికి భూమి మొత్తెక్కిన పిచ్చిదానిలాగా లొంగిపోయింది సురేష్కే. దాంతో భూమిని మోజుతేరా 2 నెలలు హనీమూన్లో అనుభవించి తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర కుక్కను అనుభవించినట్టు పగలు రాత్రి తేడా లేకుండా ఇంట్లో అనుభవించాడు. పిల్లలు పుట్టనివ్వకుండా అక్కడ హనీమూన్లో జాగ్రత్త పడమని వచ్చి రాగానే భూమికి పాలల్లో తినేవాటిల్లో నాటు మందులు పసర్లు కలిపి పోసేశారు సరిత వాళ్ళు. అయిపోయిన తర్వాత ఒక రోజున భూమి కూర్చొని ఉంటే ఈలోపు ఆ ఊరి నుంచి దీప గర్భవతి అయింది అనే విషయం, దీప గర్భవతి అయితే ఇక వాళ్ళ అమ్మ నాన్న వచ్చారని, వాళ్ళ అన్నయ్య వచ్చాడని, దాంతో దీపని పృథ్వీ నువ్వు ఇక్కడొద్దు, ఇక్కడ పరిస్థితులేమీ బాలేదు, అత్తయ్య మావయ్య మీరు తీసుకెళ్ళిపోండి దీపనంటే, నేను అస్సలు వసుమతి రామకృష్ణయ్యను వదిలి వెళ్ళనని, అత్త మామగారిని చూసుకోవాలి, నేను ఇక్కడే ఉంటానని. పర్వాలేదులే బాబు ఉండనివ్వు, అది ఉంటేనే కాస్త నీకు ధైర్యంగా ఉంటుంది, మేము వచ్చి వెళుతూనే ఉంటాంగా అని వియ్యంకుణ్ణి వేపరాల్ని చూసే పిల్లకి పెట్టాల్సిన చలవ పెట్టి అల్లుడికి కూతురికి ధైర్యం చెప్పి, అర్జున్ జాగ్రత్తగా ఉండమ్మా అని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించితే దీప కడుపులో కమల పిల్లలు ఉన్నారనే, దీపది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, చాలా జాగ్రత్తగా ఉండాలనే, తర్వాత సిజేరియన్ చేయించి పిల్లల్ని తీయాల్సి వస్తుంది, భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోమని పృథ్వీకి కూడా చెప్పి పంపించారు. ఆ విషయం ఆ నోట ఈ నోట సడితకి తెలిసిందే. అంతే, దీప కడుపును పుట్టాల్సిన పిల్లలు తన కడుపును పుట్టాలనే దాంతో మనిషి ఆవేశంతో ఊగిపోయి ముందు తన ఒంటి మీద చెయ్యేశాడనే దాంతో పాలేరు రంగనే
చెయ్యిరిగిపోయిందాకా కొట్టేసిందే. రోకలి బండ తీసుకొని వెళ్ళి ఆ తర్వాత కూర్చొనున్న భూమిని, ఏమే లేవే ముందు నువ్వు అంటే, ఏంటి అంది భూమి. అనేసరికి జుట్టు పట్టుకొని భూమిని బెడ్రూమ్లో నుంచి కిందకి లాక్కొచ్చి ఒకవైపున పొయ్యి మీద కాగుతున్న కాలే నీళ్లు భూమి మీద కొట్టేసి భూమిని కట్టెలు తీసుకొని వాతలు పెట్టి, వామ్మో వాయ్యో దేవుడో నాయనో అంటుంటే, ఏ నొప్పిగా ఉందా, బాధగా ఉందా, నీ అన్నని ప్రేమించానంటే మరి ఆ రోజున అంతమందిలో నీ అన్న చొక్కా పట్టుకున్నానని నన్ను కొట్టావు కదే, నీ వదిన కడుపు వచ్చిందంట, నువ్వు ఇలా చేసి వాడి పరువు తీసిపోయావన్నాక, నీ అమ్మా నాన్నకి పక్షవాతాలు హార్ట్అటాకులు వచ్చాయన్నా కూడా నీ అన్న దాని ఒంటి మీద ఎలా చెయ్యేసి కాపురం చేశాడే, వాడు దానికి పెట్టాల్సిన ప్రతి ముద్దు నాకు కదో పెట్టాలి, వాడు దాంతో పంచుకునే ప్రతి సుఖం నాతో కదో పంచుకోవాలి, ఏంటి మీరు నన్ను కొడతారేంటి, ఏం చేస్తున్నారు, నేను మా పుట్టింటికి వెళ్తా, కేసు పెడతా, అవునా అని సురేష్ భూమితో శారీరకంగా కలిసినటువంటి వీడియోలన్నీ హాల్లో పెద్ద ప్రొజెక్టర్ పెట్టి ఆ ప్రొజెక్టర్లో వేసింది సరిత. బాగా సుఖపెట్టావే నా తమ్ముడిని నువ్వు, ఎంతో తెలుసా, ఒక వేశ్య విటుణ్ణి సుఖపెట్టిన దానికన్నా 100% ఎక్కువ సుఖపెట్టావు. నీ ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో మా ఇంట్లో వాళ్ళందరికీ, మా నాన్న, మా అమ్మ, మా పిన్ని, నాకు, నా తమ్ముడికి, ఇక్కడున్న పని వాళ్ళకి, పాలేర్లకి అందరికీ వేసి చూపించాము. ఇది అందరూ చూసేశారు. నీకో విషయం తెలుసా, ఇప్పుడు నీ నగ్న దృశ్యాల్ని మేమేం చేస్తామంటే, నువ్వు వెళ్ళి పోలీస్ కేసు పెట్టినా, నువ్వు వెళ్ళి కోర్టుకి ఎక్కినా అన్ని రకాల సైటుల్లో పెడతా నేను, అలాగే అన్ని యూట్యూబ్ ఛానళ్ళలో రిలీజ్ చేస్తా. భూమి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉందంటావు, నీ పేరు మీద ఒక వెబ్సైటే వదిలేస్తాను బంగారం, ఫేస్బుక్లో పెడతాను, నీ పరువు తీస్తాను, నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావేంటే, నీ అమ్మ, నీ బాబు, నీ అన్న, నువ్వు చేసిన అవమానాలు మర్చిపోయామనుకుంటున్నావా, పగ కడుపులో పెట్టుకున్నామే, ఎన్నేళ్ల పగో తెలుసా, నీ బాబు వల్ల నా తమ్ముడు పోయాడే, నా కుడిభుజం పోయిందని ప్రకాశరావు కాళ్ళతో తొక్కేసి కడుపులో తన్ని భూమిని ఆడదని కూడా చూసుకోకుండా కొట్టాడు. ప్రభావతి, ఏమే నా కూతురికి నీ అన్ననిచ్చి పెళ్లి చేయమని వస్తే నీ అమ్మ ఎన్ని మాటలు అడిగిందే, నాకు కూతుర్ని పెంచటం చేత కాదా, మరి దానికే కూతుర్ని పెంచటం చేత అయితే నా కొడుకు మీద అంతా మోజుపడి నా కొడుకునెట్లా ప్రేమించి లేచిపోయొచ్చి అమ్మా నాన్నల పరువు తీసి పుట్టింటిని వీధికెక్కించి పెళ్లి చేసుకున్నావే పతివ్రత. నువ్వు పతివ్రత అంటే అది కాదక్క అర్థం, పతినే వ్రతముగా పూనింది కదా, నా కడుపులో బిడ్డ పోయిందే నీ కుటుంబం వల్ల, నా మొగుడు పోయి, నా పసుపు కుంకాలు రాలిపోయి, మా ఆయన పరువు పోయి అవమానం తీసుకుంది నీ కుటుంబం వల్ల. వదిలేస్తామనుకుంటున్నావేంటే, ఇక్కడ నిన్ను నొక్కుతుంటే నీ పుట్టింటి దగ్గర నీ అమ్మా నాన్న మంచాన పడ్డారే, కుళ్ళి కుంగి కృషించి నశించి నీ అమ్మా బాబుకు తగ్గుద్దో తగ్గదో కూడా చెప్పలేమన్నారంట డాక్టర్లు. నీ అన్న, నీ వదిన నరాలు తెగి నరకం పడి చావాలి. వాడు ఇప్పటికైనా ఒక ఛాన్స్ ఇస్తాను నేను నీకు, పదవే నీ పుట్టింటి దగ్గరికి వెళదాం, వెళ్ళి నీ అన్నని నేను నిన్ను కొట్టకూడదు తిట్టకూడదు అంటే వాడి పెళ్ళానికి విడాకులు ఇచ్చి వాడి పెళ్ళాన్ని పంపించేసే, వాడిని నన్ను పెళ్లి చేసుకోమను, ఈ పాలేరుగాడిని నేనెటు తాలు తెంచి గెంటేస్తా, వాడి పెళ్ళానికి ఏ సుఖమైతే ఇస్తాడో నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి బెడ్రూమ్లో నా మీద చెయ్యేసే, వాడిని అదే సుఖం నాకిమ్మను, మా ఇద్దరికి నువ్వే పడకలు సర్దాలి రోజు, నా ప్రాణం పోయినా చెప్పను నేను మా అన్నయ్యకి ఆ మాట నువ్వు చంపినా అంది భూమి. అయితే చచ్చిపోదు కానీ అని భూమిని వాతలే పెట్టారా, గోళ్ళకేసే కొట్టారా, చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఇక సురేష్కి భూమి మీద మోజుపోయింది. సురేష్లో ఉన్న అసలు గుణాలన్నీ బయటకు వచ్చినాయి. సిగరెట్ తాగటం, గంజాయిలు తాగటం, దానికి తోడు గుట్కాలు, పాన్ పరాకులు, ఇంటికే వేసల్ని తీసుకురావటం, వేసల దగ్గరికి వెళ్ళటం, విచ్చలవిడితనంగా గుర్రపు పందాలు, పేకాట్లు, అబ్బో తప్ప తాగి రావటం, భూమిని పడేసి బాధిపారేయటం. మీ అమ్మ వాళ్ళు ఇలా చేస్తుంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు చెయ్యి కలిపావన్నమాట. ఏమే మరి ఆ రోజు నేను నీ అంతేగా ఉన్నాను, మరప్పుడు మా బాబాయిని చేసినప్పుడు, మా పిన్నికి అబార్షన్ అయినప్పుడు, మా అక్కని మీ అన్నయ్య పెళ్లి చేసుకోనని అవమానించి పంపినప్పుడు మాకు కలగలేదా అదే బాధ? నిన్ను అనుభవిస్తున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా, నీ అన్న మీ కారు బాగు చేస్తే నా ముఖాన 500 రూపాయల నోట్లు
ఇసురు కొట్టాడే, అలా నిన్ను అనుభవించిన ప్రతిసారి నీకు ఖరీదు కట్టి ఒక్కొక్క 500 రూపాయల నోటు పక్కన పెట్టానే. ఆ మొత్తం నీ అన్నకి మంచి అందగత్తెవు కదా నువ్వు, అవన్నీ నీ బతుక్కే గిరాకీ కట్టి నీ అన్నకిద్దామని అలాగే ఉంచానే అనేపాటికి నీచుడా అంది భూమి. యా సేమ్ టు యూ. నువ్వేదో పతివ్రతమైనట్టు పోజులు కొట్టకు. నీ అమ్మని, నీ బాబుని, నీ అన్ననే అంత ఇదిగా పెంచితేనే నీ అన్న క్యాలిక్యులేషన్ ఎప్పుడూ కరెక్టేనే. పగింటికి వచ్చిన ఏ ఆడది సుఖపడలేదు. పగింటికి వచ్చిన ఏ ఆడదానికైనా నీకు పట్టిన గతులే పడతాయి. నువ్వు అనుభవించాల్సింది ఇంకా పూర్తవలేదు బంగారం. మా అక్క, మా పిన్ని, మా అమ్మ, మా నాన్న మోజు తీరా నిన్ను వాళ్ళు ఏం చేసుకుంటానంటే అది చేసుకొనే అన్న తర్వాత భూమిని శవాంకన్నా హీనంగా చేసేశారో. భూమికి తిండి పెట్టక, నీళ్లు పోయిక, రోజుకు రకమైన చిత్రహింసలు పెట్టి, గొడ్డు కారం ముద్దలు కలిపి పెట్టి, ఒంటి మీద వాతలు పెట్టి, కాలే నూనెలు పోసి, మనిషి జుట్టంతా కత్తిరిచ్చేసి శవం కన్నా హీనంగా తయారైపోయింది భూమి. ఒక రోజున అసలు నా కోపం నీ మీద కాదే ఉండాల్సిందే. కడుపు వచ్చింది కదా, నీ అన్న పెళ్ళం మంచంలో ఉన్నారు కదా, నీ అమ్మ నాన్న, నీ అన్నగాడు నన్ను ఆ రోజు అవమానించాడు కదా, వాళ్ళకి తెలియాలి నొప్పి. పదవి అని కారులో ఎక్కించుకొని భూమిని అక్కడి నుంచి వెళ్ళింటిళ్ళ పాది తీసుకెళ్ళి పృథ్వీ వాళ్ళ ఇంటి ముందు పడేసి బాది పారేయటం మొదలుపెట్టారు. దాంతో దీప ఎవరా అని పరిగెత్తుకొచ్చేపాటికి వసుమతి రామకృష్ణయ్యని వీల్ చైర్లో కూర్చోబెడితే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోవటం మొదలైనాయి. పృథ్వీ పొలం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చే దీప వెళ్ళబోతుంటే, ఎక్కడికి నువ్వెళ్ళేది, మీ కాళ్ళు పట్టుకుంటాను కొట్టొద్దంటే, లేను ముందు అని దీపం లేపి నుంచోపెట్టి, అది ఎప్పుడో పోయింది, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని అక్కడే ఉన్నటువంటి ఇక ఆ పక్కనే ఉన్న గడ్డిని అలాగే గట్టిగా పట్టుకుంటే, ఆ గడ్డి కూడా పృథ్వీ తెల్లగా ఉంటాడు కదా, చెయ్యి రక్తపు గడ్డలాగా మారిపోయి చేతిలో నుంచి ఆ గడ్డి కూడా తెగిపోయి రక్తం చుక్కలు చుక్కలుగా పట్టం మొదలైందే. అనుభవించరా, నొప్పిగా ఉందా? ఏ నన్ను నువ్వు చీ అన్నప్పుడు, నన్ను నువ్వు తూ అన్నప్పుడు ఇప్పటికి కూడా ఒక ఆఫర్ ఇస్తానురా నీకు. ఏంటో తెలుసా? దీన్ని వెళ్ళకొట్టి నువ్వు మర్యాదగా దీని కడుపుకి నీకు సంబంధం లేదని ఎంతో కొంత పడేసే నన్ను పెళ్లి చేసుకొని నన్ను సుఖపెట్టు. నా తమ్ముడితో నీ చెల్లెల్ని కొట్టనివ్వను, తిట్టనివ్వను, ఏమీ అన్నివ్వకుండా చూసుకుంటాను. ఉసే నీలాంటి పతితని, నీలాంటి వేశ్యని, నీలాంటి వెలయాల్ని ఈ జన్మకే నా గాలి కూడా తాకదే అన్నాడు పృథ్వీ. అనేసరికి అవునా అని పడేసి తొక్కేసింది భూమిని సరిత. ఇక అసలు ఆడపడుచేనా, అలాగేనా అత్తమామలు తాము పెంచుకున్నారో అలా అయిపోయిందని దీపకి కడుపులో పిండాలు కూడా ఏడుస్తూ, కడుపుతో ఉన్నాను, మీకు దండం పెడతాను, కొట్టబాకండి దాన్నలాగా అని ఊళ్ళో వాళ్ళందరూ ఏంటి అన్యాయం అంటే, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, ఎవడ్రా అంతోటి పెద్ద మనిషి మీ ఊళ్ళో వాళ్ళు వచ్చి మాకు నీతులు చెప్పేదే, ఇలాగే అయితే ఊరుకుంటామనుకుంటున్నారా, వెళ్ళి పోలీస్ కేసు పెడతాం అంది దీప. అవునా, పెడతావా? పెడుదుగానిలే కానీ ఒక్కసారి ఈ వీడియోలు చూసుకోమ్మ బుజ్జి అని దీపకి భూమివి సురేష్వి వీడియోలు ఇసిరేసి, ఈ వీడియోలు చూసుకో, నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కదిలే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఈ వీడియోలు మొత్తం అన్ని రకాల యూట్యూబ్ ఛానళ్లలో లైవ్ రిలే, క్రికెట్ మ్యాచ్కి వేస్తారు చూసావా, అలా అడ్వర్టైజ్మెంట్ యాడ్లాగా వేయించే అన్ని రకాల అశ్లీల సైటుల్లో పెట్టిస్తా. అప్పుడు నా తమ్ముడు ఎటు మగాడు, వాడికి పోయేదేమి లేదు, నీ ఆడపడుచు బ్రతుకేమవుద్దో ఆలోచించుకోవే అంటే, ఇప్పుడు ఏం కావాలి మీకు అంది దీప. 100 ఎకరాల పొలం ఉంది కదా, దీని వాటా 50 ఎకరాలుగా రాయమనివే నీ మొగుణ్ణి. రాసే పృథ్వీ అంది దీప. నేను రాయను అన్నాడు పృథ్వీ. ఎందుకు రాయవరా అంది సరిత. ఎందుకు రాయాలే, నీకు ఆ 50 రాస్తే ఆ 50తో తృప్తిపడి దాన్నేమైనా సంతోషంగా సుఖంగా నువ్వు చూసుకుంటావనే గ్యారంటీ నాకుందా? ఇప్పుడేమైనా నువ్వు చూసుకుంటున్నావా? నేను రాయను, నువ్వు రాయొద్దన్నయ్యా. ఛీ నీతి మాలిందానా, ఇంకా ఎంత దిగజారిపోతావే, ఇంతకన్నా నువ్వు సచ్చినా పోను అనేశాడు పృథ్వీ. అన్న తర్వాత ఆ మాటలు అనబాకు అంది దీప. నిజమేనన్నయ్య, అమ్మకి ద్రోహం తలపెట్టి నాన్న అమ్మకి గతి పట్టించి మీ పరువు తీసి చివరికి నా బతుకు నేనే ఇలా చేసుకున్నాను. నేను పోయాననుకోండి అన్నయ్య, నేను పోయిన రోజున పసుపు కుంకాలు కూడా తీసుకురావద్దు వదినా, మీరు ఆ కొంపకి ఆ పొలిమేరల్లోకి మీరు రావద్దు, నీకెంత పొగరే అని భూమిని పడేసి తొక్కేశారు వాళ్ళు.
అయినా సరే పృథ్వీ చెలించకుండా అలాగే నుంచున్నాడు. ఆ తర్వాత భూమిని, అయితే నువ్వు ఆస్తి పెట్టవంట్రా, 5 నయా పైసలు కూడా పెట్టను, నేను ఆయనకి చెప్పి ఆస్తి పెట్టిస్తాను, దాన్ని కొట్టకండి తిట్టకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, దండం పెడతాను, మీకు సడిత కూతురు ఉంది కదా, భూమిని ఎంతో గారాభంగా పెంచుకున్నాం, ప్రేమించానన్నావు కదా సురేష్ అంటే, మరి మా బాబాయ్ పోయినప్పుడు ఇన్నేళ్ల పగ, నీ మొగుడు నా మొహాన డబ్బులు ఇసిరి కొట్టినప్పుడు, నీ మామ నీ మొగుడు కలిసి నన్ను కొట్టినప్పుడు, నీ అత్త మా అమ్మని మా అక్కని అవమానించినప్పుడు, నీ మొగుడు నా అక్కని చీకొట్టినప్పుడు అప్పుడు తెలియలేదా నీకు ఆ నొప్పి అన్నాడు సురేష్. శభాష్రా, నువ్విదేనని నేనెప్పుడో గ్రహించా. నువ్వేంటో తెలుసా, తేలు కన్నా పాము కన్నా విషపూరితమైన జాతి జంతువులన్నీ సిగ్గుపడేలాంటి విషపూరితమైన నీతిమాలిన వెధవ్వే. ఒక ఆడదాన్నే సిగ్గులేదురా మాయమాటలు చెప్పి ఆడదాన్ని అడ్డం పెట్టుకొని మగాళ్ళ మీద గెలవటం మగతనం అనుకుంటున్నావేంట్రా? మగాడి లక్షణం ఏంటో తెలుసా? నువ్వు నిజంగా ఒక అమ్మ అబ్బకు పుడితే నీకు మొలిసింది మూతి మీద మీసమే అయితే, నువ్వు నికాల్సైన మగాడివైతే నాతో ఎదురు తలపడాలి, నా తండ్రితో నీ బాబు ఎదురు తలపడాలి. ఆ రోజు నీ బాబాయ్ నీతిమాలిన పనిచేసి పాలేరుగాడి కూతురు దగ్గర కాలు జారి దాన్ని కడుపు చేసి ఎక్కడ బయట పెట్టుద్దో ఆ విషయమని గ్యాంగ్ రేప్ చేయించి రాయి కట్టి బావిలో తోయటం కాదురా మగతనాలంటే. ఢీ అంటే ఢీ అని మగాడికి మగాడు ఎదురు నిలిచి పోరాడాలి, విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలి. ఆడంగి వెధవలాగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకున్న నిన్ను నపుంసకుడంటారా గేఫెలో అని అడిగాడు పృథ్వీ. చింత చచ్చినా పులుపు చావలేదురా నీకు అన్నాడు సురేష్. హే, బై బర్త్ ఈ హెడ్కి వెయిట్ ఎక్కువ, ఈ బ్లడ్కి బాయిలింగ్ ఎక్కువ, సచ్చినా అవి తగ్గవురా. ఈ కట్టె కాలిపోతూ కూడా కణకణ ఎదుటివాడికి తల వంచదు, సారీ చెప్పదు. గెట్ అవుట్ అన్నాడు ఒక్కటే మాట పృథ్వీ. అనేసరికి అయితే ఆస్తి పెట్టవన్నమాట. 5 పైసలు కూడా పెట్టను అన్నాడు పృథ్వీ. అనేసరికి భూమిని అక్కడి నుంచి కొట్టుకుంటూ కారెక్కిస్తుంటే, నీకేం కావాలో చెప్పు అంది సడితని దీప. నీ మెళ్ళో తాళి కావాలి, నీ కడుపు కరిగిపోవటం కావాలి, నువ్వు నీ మొగుడిని వదిలేయటం కావాలి, నీకై నువ్వే నీ మెళ్ళో తాళి తెంచి నా మెళ్ళో కట్టించటం కావాలి, వాడికి నాకు శోభనం ఏర్పాటు చెయ్యాలి, నువ్వే దగ్గరుండి నన్ను గదిలోకి పంపించి వాడిని ఒప్పించి మా ఇద్దరిని శారీరకంగా కలపటం కావాలి, నీ మొగుడు కావాలి, నీ బతుకు కావాలి, నీ తాళి కావాలి, నీ పసుపు కుంకాలు కావాలి. ఇస్తావుగా? అయితే ఇప్పుడే వదిలేస్తా దీన్నే అనేసరికి దీప అలా నిలబడిపోయింది. నిలబడిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళంతా ఇదెక్కడ న్యాయం అని ప్రకాశరావు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు జనాలు. ఏంటిది ఊరా వాళ్ళకాడ అసలు ఏవైనా సంస్కారం ఉన్న వాళ్ళు చేసే పనేనా ప్రకాశరావు? ఎవడ్రా ఇక్కడ అంత పెద్ద నీతి పరులు? మన ఊరు వాళ్ళు, రామకృష్ణయ్య ఊళ్ళో వాళ్ళు మాట్లాడేదే. నా తమ్ముడు పోయిన రోజు ఎవడింట్లో పీనికి వెళ్ళలేదుగా, ఎవడికి నొప్పి పుట్టలేదులే. నా తమ్ముడు పెళ్ళాంకి గర్భస్రావం జరిగిన రోజు మీ కూతుళ్ళు మీ పెళ్ళాలు మీ చెల్లెళ్ళకి కడుపులు పోలేదుగా, వాళ్ళ మెళ్ళల్లో తాళ్ళు తెగలేదుగా, మీకు బాధ కలగలేదులే. నా కూతుర్ని వాడు చీ కొట్టిన రోజు మీ కూతుళ్ళని కాదుగా చీ అందే. పాలేరుగాడితో నా కూతురు కాలు జారే పరిస్థితి కల్పించినప్పుడు మీకే బాధ కలగలేదు కదా, ఇవాళ కూడా మీకు బాధ కలగకూడదు. నా ఇంటికి మీరు పిలుపులకు రాకపోయినా, నా కుటుంబాన్ని వెలేసినా నాకు ఇష్టమే, కానీ ఈ పగను మాత్రం వదిలే ప్రసక్తే లేదు నేను అని ఎక్కించండి అని జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ భూమిని కారులో విసిరేసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. దీప అలా నిలబడిపోయి ఏడుస్తూ కూర్చుండిపోయింది గుమ్మంలో. పృథ్వీ, ఏంటే ఇచ్చేస్తావా మొగుణ్ణి, లేదంటే కనుక వెళ్ళి పంచుకోమంటావా దాంతో పక్కనే? అది కాదు అంటే పిచ్చివాగుడు వాక్కుండా లోపలికి రా. నువ్వెందుకు పెట్టనన్నావు? పెట్టినా పోయేదేమో 50 ఎకరాలు కొట్టేవాళ్ళు కాదేమో. అవునా? నిజంగా వాళ్ళు 50 ఎకరాల కోసమే వచ్చారని ఎవరు చెప్పారు నీకు? వాళ్ళు నా మీద పగ సాధించటానికే, అమ్మా నాన్నకి దాన్ని కొడుతున్నామని చూపించటానికే, నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు నేను 50 పెడతాను, వాళ్ళ 50తో ఆగుతారా? పోనీ నేను పెట్టిన 50తో దాన్ని కొట్టరు తిట్టరు అనుకుంటున్నావా నువ్వు? చివరికి ఎక్కడ దాకా దిగజారిపోయిందో చూసావా ఒక ఆడదాని బ్రతుకు? అమ్మా నాన్నని పుట్టింటి వాళ్ళని కాదన్నందుకు, ప్రేమించానని వాడి కళ్ళబొల్లి మాటలు నమ్మినందుకు, చివరికి వెబ్సైటుల దాకా వెళ్ళేంత, వీడియోల దాకా వెళ్ళేంత, ఒళ్ళు పై కానకుండా వాళ్ళు చెప్పిన ప్రతి మాటలు నమ్మి దాని బతుకునే అది తాకట్టు పెట్టుకునే
ఎంత, ఇదేనా మేము పెంచుకున్న పెంపకం, మా పెంపకంలోనే లోపం ఉందిలే, ఒకళ్ళని అనాల్సిన ఇదేం వచ్చిందే అని కన్నీళ్లతో పృథ్వీ లోపలికి వెళ్ళిపోతే చేతులంతా రక్తం. దీప లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి చేతులకి కట్టిందే. చేతులకి తగిలిన గాయాలే నీకు కనపడుతున్నాయి దీప, నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతాలు, వాళ్ళిద్దరినీ చూడు ఒకసారే, బతికున్న జీవోత్సవాలు అయిపోయారు నా కళ్ళ ముందు నా తల్లిదండ్రులు, ఇంతకన్నా శిక్ష ఉంటుందా ఏ కొడుక్కైనా అని కూర్చుండిపోయాడు పృథ్వీ. ఆ తర్వాత దీపను చూద్దామని ఇక ఈ విషయం తెలుసుకున్న అర్జున్, శకుంతల, సుధాకర్ రావు వస్తే జరిగింది మొత్తం అర్జున్కి చెప్పే వెక్కి వెక్కి ఏడ్చింది దీప. నేను ఎక్కడున్నా సుఖంగానే ఉంటుందిలే, ప్రేమించానన్నాడు కదా, సంతోషంగానే చూసుకుంటాడేమోలే అనుకున్నానే, లేదంటే ఆ క్షణమే పృథ్వీ అన్నట్టుగా ఆ తాళి తెంచి నేనే పెళ్లి చేసుకునేవాడినే, ఇలా జరుగుద్దని నేను అనుకోలేదమ్మా అంటే, దాన్ని ఒక్కసారి చూడాలని ఉందన్నయ్య, అసలు ఎలా అయిపోయిందో తెలుసా అన్నయ్య, చూడు ఈ ఫోటో, అసలు అది అదేనంటే నమ్మేలా ఉందా, ఎలా పెంచారో తెలుసా అత్త మామయ్య, నీకు తెలుసా మా ఆయన ఎలా చూసుకునేవాడో, నేను దాన్ని ఎంత ప్రేమగా చూసుకునేదాన్నో, కడుపుతో ఉన్నాను కదా అదే పద్దాకా గుర్తొచ్చి వదిన అని పిలుస్తున్నట్టే ఉందన్నయ్య అని దీప అర్జున్తో అంటే, నేను వస్తాను వెళ్దామా అంది. బావకు తెలిస్తే అస్సలు ఊరుకోడు అన్నాడు అర్జున్. పోనీ నువ్వన్నా వెళ్ళి చూసి రారాదో, ఆ ఊళ్ళో వాళ్ళంతా మంచోళ్లే, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దులే, వాళ్ళెటు రానివ్వరు, వాళ్ళ ఎదురింట్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళైనా నువ్వు అది కనపడుద్దేమో, బతికుందో పోయిందో చూసిరా అన్నయ్య అని దీప అర్జున్ కాళ్ళు పట్టుకోపోతే, లే అమ్మా వెళ్తానులే, పృథ్వీకి తెలియకుండా వెళ్ళొస్తానని అర్జున్ బయలుదేరి భూమిని చూడటానికి వెళ్ళాడు. చెల్లెలు మాట కాదనలేక ఒకవైపు, తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నరకం అనుభవిస్తుందని ఒకవైపు, ఎంతైనా ఎంగేజ్మెంట్ అయ్యే తన్నే సర్వస్వం అనుకున్నాడు కాబట్టి ఒకవైపు, పృథ్వీ బాధ, వసుమతి రామకృష్ణయ్య బాధ చూడలేక మరొక వైపు, అంత జరిగిన భూమిని ఒక్క మాట కూడా అనకుండా తమ ఇంటి కోడలైతే బాగుండేదేమో, ఎక్కడున్నా బాగుండాలి అని భూమి మంచి కోరుకుంటున్న తన తల్లిదండ్రుల్ని తలుచుకొని ఒకవైపు అర్జున్ అలా వెళ్ళి కారుని కొంత దూరంలో ఆపి దిగి వెళ్ళి భూమి వాళ్ళ ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను చూడొచ్చా అండి అంటే, రా బాబు లోపలికి రాయ్యా అని ఆ పిల్లని చంపేసేటట్టు ఉన్నారయ్యా, పగలు లేదు రాత్రి లేదు, ఊళ్ళో వాళ్ళెవ్వరిని మాట్లాడనివ్వట్లేదయ్యా, ఆ ప్రకాశం గాడు ఎలా కొడుతున్నారో తెలుసా అయ్యా, వాతలే పెడుతున్నారా, నరకాలే పెడుతున్నారా, గోళ్ళకేసే కొడుతున్నారా, ఎందుకయ్యా ఈ హింసలో, ఏమైందయ్యా, పెట్టుకుంటే పెట్టుకోమనో, ఆటిల్లో ఈటిల్లో తీసుకెళ్ళిపోండి అయ్యా మీ పిల్లని మీరు అనేసరికి అర్జున్ పైకి వెళ్ళొచ్చండి అని అడిగితే, ఎల్లు బాబు అని వాళ్లే కాసిన మంచినీళ్ళ చెంబు తెచ్చి అక్కడ పెట్టి కుర్చీ వేసి కూర్చోయ్యా, వినపడతాయిలే నీకు, కనపడొద్దులే నీకు అని చెప్పి కిందకి వెళ్ళిపోయారు ఆ ఇంట్లో వాళ్ళు. అర్జున్కి భూమి కనపడింది. భూమి చేత పాచి పని చేయించటం, కాళ్ళతో తంతం, భూమిని కట్టెలు తీసుకొని వాతలు పెట్టడం, చెవులు దద్దరిల్లిపోయేలా భూమి వామ్మో వాయ్యో అని కేకలు పెట్టడం, అవన్నీ వింటూ అర్జున్కి తలంతా బరువెక్కిపోయి కళ్ళల్లో నుంచి ధారలుగా తెలియకుండా నీళ్లు కారిపోయినాయి. ఎలా చూసుకుందాం అనుకున్నాడు, తనకన్నా చిన్నది కాబట్టి తన కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అన్నట్టు చూసుకుందాం అనుకున్నాడు. తన కోసం అందమైన భూమి కాళ్ళకి బంగారు పట్టీలు పెట్టాలని కొనుక్కున్నాడు. అలాంటి కాళ్ళ మీద వాతలు పెడుతుంటే, కొడుతుంటే, కాళ్ళ మీద కాళ్ళు చేతులేసి నుంచుంటే, ప్రకాశరావు మామయ్యుండి కూతురు లాంటి కోడలు చీర లాగేస్తుంటే అర్జున్ చూడలేక రక్తం మరిగిపోయే అక్కడ ఉన్న గోడకేసి చేయి కొట్టుకొని చేతిలోంచి రక్తం కారిపోవటం మొదలైంది. కింద నుంచి వాళ్ళు పరిగెత్తుకొచ్చి పసుపు పెట్టి చేతికి కట్టుకట్టారు. భూమి ఇంత దాంట్లో ఎప్పుడు చూసిందో అర్జున్ని చూసిందే. అర్ధరాత్రి వరకు అక్కడే నిలబడిపోయాడు అర్జున్. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయాక ఇక సురేష్ వేశ్యల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చూడకుండా గేదెల చావిట్లో పడి దొడ్డిదారిన తలుపు తీసుకొని ఎదురింటి వాళ్ళ ఇంట్లోకి వచ్చి అర్జున్ దగ్గరికి పైకి వచ్చింది. అసలు భూమినే చూస్తున్నానా అని అర్జున్ అలా నిలబడిపోయాడు జీవోత్సవంలా. అర్జున్ కాళ్ళ మీద పడింది. కాళ్ళు వాటేసుకొని, అర్జున్ లే ముందు పైకి అన్నాడు. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడగనివ్వు బావా, నేను చేసిన మహాపాపానికి
నాకు ఈ శిక్ష పడాల్సిందే, కానీ నీ మనసు బాధ పెట్టాను చూసావా, నీ మనసుతో ఆటలాడాను చూసావా. ప్రేమ ఎవరికైనా ప్రేమే కదో. నా విషయంలో దొంగ ప్రేమ కాబట్టే నా బతుకు ఇలా అయిపోయిందే, కానీ నువ్వు నిజంగా ప్రేమించిన నీ ప్రేమకైతే నేను ద్రోహమే తలపెట్టి నిన్ను కాలదన్నుకున్నానుగా, అనుభవించాలే బావా నేను అనేసరికి లేపి చూస్తే ఒళ్ళంతా గాయాలు, ఇంకా రక్తం ఓడుతూనే ఉన్నాయి. తల మీద తల పగిలిన గాయాలు అవన్నీ. నాకు ఇవన్నీ అలవాటేలే, కానీ అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య నువ్వు ఎలా ఉన్నారు బావా అని అడిగితే ఏంటి అవతారం, తిని ఎన్ని రోజులైంది అని వస్తూ తను తీసుకొచ్చిన పళ్ళు కూర్చోబెట్టి భూమికి ఇష్టమని తీసుకొచ్చిన స్వీట్స్ తినిపిస్తే ఆవురావురమంటూ తిందే. ఆ తర్వాత అలా అర్జున్నే పట్టుకొని ఏడ్చేసింది భూమి. తల మీద చెయ్యేసి నిమిరాడు. నిమిరి ఎందుకు అనుభవిస్తున్నావు భూమి ఈ నరకాలన్నే అంటే, నీకు తెలీదా బావా, వాడు నన్ను అనుభవించి వీడియోలు తీసుకొని వచ్చాడు బావా, అవన్నీ వాటన్నిటినీ సైటుల్లో పెడతామంటున్నారు. అందుకే నేను పడక తప్పదు కదా. ఇప్పటికే అమ్మా నాన్నల పరువు తీసేశాను నేను, ఇంకా వాళ్ళ విలువను పోగొట్టి ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా వాడి చెల్లెలు అంటే అమ్మా నాన్న అన్నయ్య బతకరు కదా బావా, అందుకే పడుతున్నాను. పర్వాలేదు, పెట్టుకుంటే పెట్టుకోమను. ఏంటంట పెట్టుకుంటే టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల విషయాలే తెల్లారేపాటికి ప్రపంచం మర్చిపోతే, ఏ నీలాంటి కూతుళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, పెళ్ళాలు వాళ్ళిళ్లల్లో లేరా ఏంటి భూమి అంటే, వద్దులే బావా, అయినా ఇది నాకు నేను చేసుకున్న నరకం, నాకు నేనే తెచ్చుకున్న స్వయం కర్మ, అనుభవించనివ్వు బావా. వదిన బాగుందా అని అడిగితే ఏదో అదే ఉందే అన్నాడు. ఏది ఏమైనా సరే కమల పిల్లలనే మాట విన్నాను, చాలా ఆనందం కలిగింది. అన్నయ్య, వదిన సంతోషంగా ఉండాలి. నాకే ఆస్తి వద్దు బావా, నేనెంతో కాలం ఉండను నువ్వు అనుకుంటున్నావా. ఇప్పటికే కడుపులో పేగుల్లో నొప్పొచ్చేస్తుంది బావా. వాళ్ళు కడుపులో తంతున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, 4 ఎముకలు కూడా విరిగినాయి. వాళ్ళు ఏదో కట్లేయించారే కానీ ఆ నొప్పులు ఇంకా పోలేదు. ఎంతో కాలం ఉండను బావా, మహా అయితే ఇంకొక 4-5 నెలలు. వదినకి పుట్టే పిల్లల్ని ఆఖరిసారైనా వచ్చి చూసి నా పుట్టింటి దగ్గరే ప్రాణాలు వదిలేస్తాను బావా. అమ్మా నాన్నకి నేను పోయాననే ప్రశాంతతతోనైనా నయం అవ్వాలి. అన్నయ్య పిల్లల్ని చూసుకోనైనా అన్నయ్య నన్ను మర్చిపోవాలి. వదిన పిల్లల్లో పడైనా నన్ను మర్చిపోవాలి. భూమి భూమి భూమి, ఎందుకింత నరకం పెడుతున్నావు భూమి నువ్వు మమ్మల్ని? ఎందుకు భూమి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఆడపిల్లలు? ఎందుకు భూమి నీ రాతని నువ్వే ఏమార్చి రాసుకున్నావు అని అర్జున్ భూమిని పట్టుకొని ఏడ్చేశాడు. వద్దు బావా, నీ కన్నీళ్లు నా కోసం రాకూడదు, అందుకు నేను అర్హురాల్ని కాదు బావా, నన్ను క్షమించు బావా. నేను పోయిన తర్వాత కూడా ఒక శత్రువులా కాదు, ఒక మంచి జ్ఞాపకంలా ఎప్పుడూ నన్ను అనేవాడివే, చిన్నదానివే అని నన్ను గారం చేసేవాడివే, అలా ఒక చిన్న పిల్లలా గుర్తుపెట్టేసుకో బావా అని భూమి. వెళ్తాను బావా, లేస్తారు, మళ్ళీ చావగొడతారు, పంచాయతీలు పెట్టి నీ పరువు తీస్తారు అని వెళ్ళిపోయింది. అర్జున్ కళ్ళంట నీళ్లతో అలాగే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళావు బావా అన్నాడు పృథ్వీ. అబ్బే ఎక్కడికి లేదు, ఊరికే మనసు బాగాలేదని అలా వెళ్ళానంతే, లాంగ్ డ్రైవ్ అన్న తర్వాత దా భోంచేద్దాం అంటే, వద్దు పృథ్వీ మనసేం బాగాలేదు అని అర్జున్ గదిలోకి వెళ్ళాడు. పృథ్వీకి కూడా తినాలనిపించక తినలా. దీపకు మాత్రం భోజనం తినిపించి పాలు తాగిచ్చి అమ్మా నాన్నల దగ్గర కూర్చున్నాడు కాసేపు. ఈలోపు అర్జున్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది దీప. జరిగిందంతా చెప్పాడు అర్జున్. దాంతో దీప మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. భగవంతుడా, ఇలా ఇవన్నీ వినటానికేనా అన్నయ్య, చూడటానికేనా దాన్ని అంత ఇదిగా పెంచుకుందే? ఎందుకన్నయ్యా, ప్రేమించానని చెప్పాడుగా వాడు, ఎందుకురా అన్ని నరకాలు పెట్టడం? ఏమో దీప, నాకేం అర్థం కావటం లేదు. నిజంగానే తను ప్రాణాలతో ఉంటుందా? నాకు అదే భయం వేస్తుంది అన్నాడు అర్జున్. అన్న తరువాత
ఇక పృథ్వీ వింటాడు. నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ తెల్లారి అర్జున్ వెళ్ళిపోయాడు. వెళ్ళాడన్న మాటే కానీ జరిగిన విషయం అమ్మా నాన్నకి చెప్తే పాపం వాళ్ళు నిక్కపొడుసుకుపోయి నీలుకుపోయారు శవాల్లాగా. వాళ్ళు నాశనం అయిపోను, ఊడుసుకుపోను, ఎనడు వాళ్ళ జీవితాలు నాశనాలు అయిపోతాయో. ఆడపిల్లని చేసుకొని అలాగే నట్రా చిత్రహింసలు పెట్టేదే మన ఇంటికి కోళ్ళ కాపోయినా సుఖంగా ఉందనుకున్నానయ్యా నేను అని వాళ్ళమ్మ నాన్న బాధపడ్డారు. అర్జున్ బిజినెస్కి వెళ్తున్నాడన్న మాటే కానీ మనసులో లేదో. మనసంతా అల్లకల్లోలంగా ఉందే. ఏది చూసినా భూమే గుర్తొస్తుంది, భూమి మాటలే గుర్తొస్తున్నాయి. మనసంతా ఎవరో కెలికేసినట్టుగా అయిపోయింది అర్జున్కి. ఈలోపు దీప ఒక రోజున గుళ్ళో దేవుడి దర్శనానికి వెళదామని మనసు బాగోక అత్త మామగారులకి చెప్పి పృథ్వీ వెళుతుంటే పొలానికి గుడికి వెళ్ళొస్తాను అంది. నేను వస్తాగా అన్నాడు. వద్దు, పనమ్మాయిని తీసుకొని వెళ్ళొస్తాను అని పక్కూర్లో ఉన్న గుడికి వెళ్ళింది దీప. వెళ్తే ఆ గుడి దగ్గర నుంచి దీప బయటికి వస్తుండగా గుడి ముందు నుంచి సురేష్ తప్పతాగి అలా వెళుతుంటే సురేష్ అని పిలిచింది దీప. ఆగాడు సురేష్. నీకు మీ అక్క ఉంది సరిత, నేను కూడా మీ అక్కలాంటి దాన్నే కదూ సురేష్. నేను ఏ రోజు నీకు రాఖీ కట్టకపోవచ్చు, కానీ ఒక్క మాట అడగనా నేను నిన్ను? భూమిని ప్రేమించాననే కదా ప్రేమ ముగ్గులోకి దించావో, ప్రేమించాననే కదా తాళి కట్టి పెళ్లి చేసుకున్నావో, పెళ్లి చేసుకున్నాననే హక్కుతోనే కదా నీ భార్య ఒంటి మీద నువ్వు చెయ్యేసి కాపురం చేశావో. అలాంటి నీ భార్యని వెలయాలిని చేసే నీ భార్యతో నువ్వు గడపాల్సిన మధుర క్షణాలని నువ్వు వీడియోలో పెట్టి చివరికి వాటిని అశ్లీల చిత్రాలుగా నువ్వెందుకు చిత్రీకరించాల్సి వచ్చిందే? ఒక ఆడదానికి శీలం మానం ఎంత గొప్పవో నీకు తెలీదా? అభిమానవతైన ఆడదాన్నే అలాగే నా హింస పెట్టేదే. ఏ రోజో మీ బాబాయే చేసిన దానికి మా మామయ్య గారు శిక్ష విధించారు అంటున్నారే తప్ప మీ బాబాయ్ చేసింది తప్పని మీ మనసులకి తెలీదా చెప్పు? మీ బాబాయ్ ఏ తప్పు చేయకుండానే మా మామయ్య గారు శిక్ష విధించారా? మీ అక్క నిజంగా చెప్తున్నాను, మా ఆయన్ని ఇష్టపడిందని నాకు కాలేజీలో ఉన్నప్పుడు తెలీదు. ఆ తరువాత మేము ప్రేమించుకున్నాం. ఆ తర్వాత ఇష్టపూర్వకంగానే మా కుటుంబం వాళ్ళ కుటుంబం ఒప్పుకొని పెళ్లి చేశారు మాకు. మీ అక్కయ్య ఆయన్ని ఇష్టపడ్డప్పుడు ఆయనకి మనసా వాచా కర్మణ ప్రమాణపూర్తిగా మీ అక్క మీద ఆ ఉద్దేశం లేదు. మీ అక్కే తొందరపడి వచ్చి తప్పుదారిలో ఆయన్ని సొంతం చేసుకుందాం అనుకొని పాలేరు దగ్గర తనే డ్రగ్స్ కలిపిన పానకం వాడు తాగటంతో తొందరపడి వాడితో కాలు జారింది. ఇందులో మా ఆయన తప్పు ఏమైనా ఉందా? ఈ అన్ని పగలు కడుపులో పెట్టుకొని నోరు లేని పిచ్చిదైన అమాయకురాలైన భూమి మీద నువ్వు పగ తీర్చుకునేది అదెంత పిచ్చిదో తెలుసా? ఎంత అమాయకురాలో తెలుసా? దేవుళ్ళలాంటి మా అన్నయ్యని నీ కోసం కాలదన్నుకుందే. నిజం చెప్పు, ఎందులో గొప్ప నువ్వు మా అన్నయ్య కన్నా? మా అన్నయ్య ఎంటెక్ చదువుకున్నాడో, ఫారిన్ కంట్రీలు తిరిగి వస్తాడో, స్టార్టప్ పెట్టాడు, పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నాడో. మా అమ్మ నాన్న భూమిని ఒక్క మాట అనరు, ఒక్క దెబ్బ కొట్టరు. మా అన్నయ్య భూమిని గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు. ఆ సుఖాలన్నిటినీ కాదనే అమ్మా నాన్నల్నే ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ అన్నయ్యని నన్ను కాదనుకొని నీ కోసమనే వాళ్ళ అమ్మా నాన్నల పరువేమైపోద్దో అని కూడా ఆలోచించకుండా ఆ పిచ్చిది కేవలం నువ్వు ప్రేమించావు అనే దాంతో నీ కోసం వచ్చింది కదా. భార్య వైపున ఎవరు స్టాండ్ తీసుకుంటారు సురేష్? చదువుకున్నావుగా, నీకు సంస్కారం ఉండే ఉంటుందిగా. అలాగా కొట్టేది అది మనిషి అన్నట్టే కొడుతున్నారా చెప్పు? నిజంగా మీరు అలాగా ఒక ఆడదాన్ని అవమానించేదే. ఆత్మాభిమానం ఉన్న ఆడదెవరైనా ఆ నరకం అనుభవించుద్దా? అదే మీ అక్కనే మాయనే చేసుకొని అలా ప్రతిరోజు చిత్రహింసలు పెడితే నువ్వు ఊరుకుంటావా? మా అత్త మామలే అలా నరకాలు పెడితే మీరు తట్టుకోగలరా? మీ అక్క వీడియోలో ఈ క్షణం నేను విడాకులిచ్చి వెళ్ళిపోతే నా పిల్లల్ని తీసుకొని మా ఆయన నీ అక్క మెళ్ళలో తాళి కట్టి నీ అక్కనే కుక్కను అనుభవించినట్టు అనుభవించి అలాగే వీడియోలు తీసి మా ఆయన సైటుల్లో పెట్టగలడో? అది ఎవరు చేయటమైనా ఎంతసేపు పనంటావు? మీ అక్క దానికి సిద్ధంగా కూడా ఉంటుంది. పరువుగల ఆడదానికి
ప్రాణం కన్నా మానమే ముఖ్యమైనది కదో. ఎందుకు చెప్పు? తల్లిదండ్రుల్లాంటే అత్తమామలు కాదా నీకు? మా అత్తయ్య మామయ్య వాళ్ళని బాధ పెడుతున్నావు, నా భర్తని బాధ పెడుతున్నావు. కడుపుతో ఉన్న నాకు ఒక్కరోజు మనశ్శాంతి లేదో. ఇంతమందిని యాష్టత పెట్టి మీరు బావుకునేది ఏముంది చెప్పు? మీ బాబాయిని తప్పు చేయమని ఎవరన్నారో? మీ బాబాయ్ చేసింది చట్టం నుంచి తప్పించుకునేంత చిన్న తప్ప. అయినా ఊళ్ళో వాళ్ళందరి ముందు నిజం తెలిసాక మా మామ ఏం చేస్తారో? కోర్టు విధించిన శిక్షకి ఆయన ఎలా కారణమవుతాడో? మీ బాబాయ్ అవమానం తట్టుకోలేకపోతే దానికి నా కుటుంబం ఆ కారణం. మీ పిన్నికి గర్భస్రావం అయితే దానికి మేము ఆ కారణం. మీ అక్క ఒళ్ళు పై తెలియకుండా పాలేరు ఉన్నాడా నా మొగుడున్నాడా అనేది తెలియకుండా తనని తాను అర్పించుకుంటే దానికి నా కుటుంబం ఆ కారణం. వీటన్నిటినీ కడుపులో పెట్టుకొని నువ్వు భూమిని సాధించొచ్చా? పైన భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు. దేవుడు మన్ని చూడట్లేదులే అని విర్రవీగిపోయి విచ్చలవిడితనంగా తప్పుల మీద తప్పులు చేస్తే ఆ తర్వాత దేవుడు వేసే శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. నిన్నది ప్రేమించింది, జరిగిందేదో జరిగిపోయిందే. నేను నీకు దండం పెట్టి అడుగుతున్నాను, కడుపుతో ఉన్నాను. నేను నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. మీకు ఆస్తే కావాలంటే గనక నేను ఆయన చేత మొత్తం 100 ఎకరాలు మీ పేరు మీద రాయించి మా అత్తయ్య మావయ్యని మా ఆయన్ని తీసుకొని నేను మా పుట్టింటికి వెళ్ళిపోయి ఏ ఉద్యోగమో చేసుకొనైనా మేము బ్రతుకుతామో. భూమిని తాళి తెంచేసి ఒకటి మాకు అప్పచెప్పేసే, విడాకులిచ్చే, ఆ వీడియోలు డిలీట్ చేసేసే. లేదు ప్రేమించాను నిజంగానే తప్పు తెలుసుకున్నానంటావా? మా కుటుంబం మొత్తం నీ క్షమాపణ చెప్పటానికి నేను అందరినీ ఒప్పించి మా అమ్మ నాన్న అన్నయ్య వచ్చి చెప్తారో నా మొగుడు నా అత్తమామల తరఫున నేను మీ అందరి కాళ్ళ మీద పడతాను. నా మొగుడు మీ అక్కని పెళ్లి చేసుకోపోవటానికి కారణం నేనే కాబట్టి మీ అక్కకి మా ఆయనకి మధ్యలో వచ్చిందే. సాటి ఆడదాన్ని ఉసురు పెట్టొద్దు, అది మీ కుటుంబానికే మంచిది కాదు. దయచేసి నా మాట విను సురేష్ అంటే అక్కడి నుంచి సురేష్ ఆ మాటలు విని మౌనంగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే పనమ్మాయి అమ్మ లేవండమ్మా, ఇప్పుడు పృథ్వీబాబుకు తెలిసిందంటే చంపేస్తారు మిమ్మల్ని నన్ను అని దీపం తీసుకొని కారులో బయలుదేరితే ఈ విషయం ఆయనతో చెప్తే నా మీద ఒట్టే అంది దీప పనమ్మాయితో. దాంతో ఇంటికి వచ్చాక ఏంటి గుడికని ఎంతసేపు వెళ్ళావు అన్నాడు పృథ్వీ. అబ్బే ఏమి లేదని బొట్టు పెట్టి అత్తగారికి మామగారికి బొట్టు పెట్టి అత్తగారి తల్లో పువ్వు పెట్టి కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుంది. ఆ తర్వాత సురేష్ ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం భూమిని చూడనివ్వకుండా వీళ్ళంతా ఒక గదిలో సమావేశమై ఇలా వచ్చిందని, దీప ఇలా మాట్లాడిందని, ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే నిజమేరా, అది కరెక్ట్గానే చెప్పింది, నాకు అస్సలు తట్టలేదు. దాని మొగుడికి నాకు మధ్యలో వచ్చింది అది కదరా. ఈ కుక్కను కొడితే ఉపయోగం ఏముంది? దీన్ని కొట్టినంత మాత్రాన దీని అమ్మా బాబు మహా అయితే మంచాన పడ్డారు తప్ప వాడేమైనా చిల్లిగవ్వ ఆస్తి వదులుకున్నాడా? లేదంటే వాడేమైనా పెళ్ళాం మీద చెయ్యటం మానుకున్నాడా? దీన్ని ఇక్కడ చితకదంతున్నామని తెలిసి అమ్మా బాబు అలా ఉన్నారని తెలిసి కూడా వాడు పెళ్ళాంతో కాపురం చేస్తేనేగా దానికి కడుపు వచ్చిందే. అంటే దీని ప్రాణం కన్నా వాడికి వాడి పెళ్ళాం ప్రాణం, దాని కడుపులో ఉన్న పిండాలే ముఖ్యం. అసలు దాన్నే లేకుండా చేసేసేదాన్రా. కాలేజీలో ఎప్పుడూ నా ఫోకస్ దాని మీదకి వెళ్ళలేదు. చాలామంది వాడితో మాట్లాడతారు, వాడు అందంగా ఉంటాడు కాబట్టి, అలాగే ఇది మాట్లాడుతుంది అనుకున్నాను తప్ప వీళ్ళిద్దరూ అంత క్లోజ్ అవుతున్నారనే ఎప్పుడు ఎవరి ముందు వీళ్ళు ఫోకస్ అయ్యేవాళ్ళు కాదు. దాంతోనే నాకు తెలియలేదురా. ఇప్పుడు అదే అవకాశం ఇచ్చింది కదా, కాబట్టి అసలు దాన్నే లేకుండా చేసేస్తే, దాని కడుపులో పిండాలనే కరిగిచ్చేస్తే ఆ తరువాత వాడు చచ్చినట్టు నన్ను చేసుకోక ఇంకొక ఆప్షన్ వాడికి లేకుండా చేసేస్తే, వాడి అమ్మా బాబుని పైకి పంపించేస్తే, ఇక్కడ దీన్ని పైకి పంపిస్తే వాడిని ఆల్రెడీ బతికుండంగానే జీవోత్సవాన్ని చేసే పెళ్ళాము అమ్మ నాన్న చెల్లెలు కళ్ళ ముందు పోయిన తర్వాత ఏ నాటు ముందు పసరో పోయించి వాడిని పిచ్చోడిని చేసేస్తే తీసుకొచ్చి గొలుసులేసి కట్టేసైనా వాడి అహంకారం నా కింద అణిగిపోవాలి. రోజు వాడిని నేను మోజు తీరా అనుభవించాలిరా. నా పగ నీకు తెలియదురా అంది సరిత. అనేసరికి
కానీ ఇదంతా ఎలా సాధ్యం అన్నారు నీలాంబరి, ప్రభావతి, ప్రకాశరావు. సాధ్యమే, నేను చెప్పినట్టు చేయరా అంది తమ్ముడితో సరిత. ఆ తర్వాత ఆ రోజుకి మెదలకుండా ఊరుకొని తెల్లారి భూమి పనులు చేస్తుంటే సురేష్ అక్కడికి వచ్చాడు. వచ్చి భూమిని లే భూమి అని లేపి నుంచోపెట్టి అక్కడ కనకన కానే కట్టె తీసుకొని ఆ కట్టెని తన చేత్తో పట్టుకున్నాడు. పట్టుకొని అక్కడే ఉన్న సరితని, నీలాంబరిని, ప్రభావతిని, ప్రకాశరావును కూడా 4 దెబ్బలేసి మనుషుల పశువుల మీరసలో అలాగేనా కొట్టేది? అది నేను ప్రేమించిన ఆడదే, నన్ను నమ్మి తన కుటుంబాన్ని వదులుకొని వచ్చిందే. నిన్న మీ వదిన కనిపించింది భూమే. తను కనపడి నా తప్పొప్పులేంటో నాకు చెప్తే కానీ నాకు రాలేదు. నాకు బుద్ధి వచ్చింది. నన్ను వీళ్ళు సరిగ్గా పెంచలేదు. చిన్నప్పటి నుంచి మీ కుటుంబం మీద పగని చెప్తూనే పెంచారు. నిజమేగా, ప్రపంచమంతా అనుకున్నట్టు పిన్ని బాబాయి నువ్వుండంగానే పాలేరు కూతురుతో ఎలా పడక పంచుకున్నాడు, దాన్ని ఎలా గర్భవతిని చేశాడో, ఎలా బాబాయ్ అనుభవించింది కాక గ్యాంగ్ రేప్ చేయించి దాన్ని బావిలో తోసి చంపాడో, నీ మొగుడు సచ్చిన దానికి ఎవరినో శపిస్తావా? అయినా నీ మొగుడు చేసింది రెడ్ హ్యాండెడ్గా అందరికీ తెలిసిపోయి కోర్టు శిక్ష విధిస్తే దానికి మా అత్తయ్య, మామయ్య, మా బావమరిది ఏం చేస్తారో నాకు తెలియక అడుగుతాను. నీ కడుపులో పిండం కరిగిపోతే దానికి నా అత్తింటి వాళ్ళు ఏం చేస్తారో? నీ తమ్ముడు పోతే నువ్వేడవాలి కానీ ఎప్పుడో పగల కడుపులో పెట్టుకొని మా బ్రతుకులు నాశనం చేయటం ఏంటి నాన్న? ఏమ్మా, నీకు అక్కొందగా కూతురు, అక్క బతుకు ఇలాగే అయిపోతే నువ్వు తట్టుకోగలవా? అలాగే ఒక తల్లి కన్న కూతుర్ని నువ్వు ఇలాగైనా చేసేది అంటే భూమి ఇవేవి నమ్మలేదు. అలాగే నిలబడిపోతే ముందు ఒక వారం రోజుల పాటు బాగా నటించారు. భూమిని కొట్టకుండా తిట్టకుండా భూమికి నగలేయటం, భూమిని కొత్త చీరలు కట్టుకోమంటాం, గంటకు ఒక టిఫిను, గంటకు ఒక జ్యూసు. ఏంటి డ్రామాలన్నీ అంది భూమి. డ్రామాలు కాదురా, నిజంగా నేను మారాను, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను అని దేవుడు ముందు కర్పూరం వెలిగించి కర్పూరం ఆరిపేశాడు సురేష్. ప్రకాశరావు, ప్రభావతి, నీలాంబరి సరిత మీద ప్రమాణం చేశాడు. పిచ్చోళ్ళకి చెప్పు ఇలాంటి మాటలు అంటే, ఏ పిచ్చోళ్ళకి చెప్పక్కర్లేదు, నీకే చెప్తున్నా, నమ్మవా అంటే ఆ భూమి ఎప్పుడో పోయిందిలే అనేసరికి పురుగుల మందు తాగాడో. తాగినా భూమి నమ్మలా. ఉరి బిగించుకున్నాడు, అయినా భూమి నమ్మలా. ఆ తరువాత నరం కోసేసుకున్నాడు, అయినా భూమి నమ్మలా. బావిలో దూకాడు, అయినా భూమి నమ్మలా. ఆ తరువాత ఇక ఇంకెందుకు, నువ్వు నన్ను నమ్మనప్పుడు నీ చేత్తోనే నన్ను పొడిసేసే కత్తి తీసుకొని అని భూమి ఎదురుగా నుంచున్నాడు కత్తిచ్చే. దాంతో భూమి ఏమీ మాట్లాడకుండా మౌనం వహించేసి నిలబడిపోయింది. అమ్మ, మేము పెద్ద తప్పు చేసాం, మేము చేసిన తప్పేంటనేది మేము తెలుసుకున్నాం. ఎంతైనా మేము ఆడజన్మెత్తిన వాళ్ళమే. ఏదో కోపతాపాలు మా మరిదిపోయాడనే బాధ. ఇప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకొని మీ పసి జీవితాలు నాశనం చెయ్యాలనుకోలా. నన్ను క్షమించ అని ప్రకాశరావు, ప్రభావతి, నీలాంబరే, సరిత, భూమి కాళ్ళు పట్టుకున్నారు. మీ వదిన కడుపుతో ఉంది, మా వల్లే మీ వదినకి సీమంతం చేసే స్థితిలో లేరు మీ అమ్మ నాన్న. మీ అమ్మ నాన్నకి మేమే వచ్చి క్షమాపణ చెప్తాం. అలాగే మీ వదిన్నే రమ్మను మనమ్మ. మీ వదిన వస్తే కనుక కడుపుతో ఉన్న పిల్ల, ఎంతైనా మాకు ఒక ఆడపిల్లుందే, ఇదే పాపం చేసుకుందో, ఆ పాలేరుగాడితో కాలు జారిందే. ఆయన నేను మీ జీవితాల్లో ఉండను భూమి. నేను ఇక మీ అన్నయ్య వదినకి ఎదురు పడలేను. నా కడసారి క్షమాపణలు చెప్పి రంగని తీసుకొని నేను సిటీకి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతాను. సురేష్, భూమిని తీసుకొని నువ్వు కూడా దూరంగా వెళ్ళిపో, లేదంటే అమ్మ నాన్న పిన్నిని నాతో తీసుకెళ్ళిపోతాను అని చెప్తే, ఎందుకు మా వదిన రావటం, నన్నే పంపిస్తే నేనే వెళ్తాను అంది భూమి. అలా వెళ్ళకూడదమ్మా, కడుపుతో ఉన్న ఆడపిల్లని మన ఇంటికి రానివ్వు. ఎటో శుభమా అంట ఇంత చలిమిడి పెట్టేవాడు లేడు మీ వదినకి. ఇప్పుడు అసలే అత్తింటి వాళ్ళ చలవ అందే పరిస్థితిలో లేదో, అది మా వల్లే, రానివ్వు. అంత పసుపు కుంకాలు పెడతామో, మా పాపాలన్నీ పోయేలా అమ్మాయి కాళ్ళు పట్టుకుంటామో అనేసరికి సురేష్ ఫోన్ చేశాడు దీపకి పృథ్వీ లేని టైంలో. అక్క అన్నాడు. ఎవరు అంటే, నేనక్క, సురేష్ని. అంటే ఏంటి అంది దీప. నన్ను క్షమించక్క, నా తప్పు నేను తెలుసుకున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను సరిగ్గా
సరిగా పెంచలేదు. పెంచుంటే బావలాగే నేను నిప్పులా పెరుగుండేవాణ్ణేమో. పగలు చెప్తూనే పెంచారు, తప్పొప్పులు చెప్పి పెంచితే మీ అన్నయ్యలాగే ఉండేవాణ్ణేమో. భూమిని మేము ఇప్పుడు కొట్టట్లా తిట్టట్లా, నేను మారానంటే చావుదాకా వెళ్ళినా భూమి నమ్మట్లేదు. నువ్వు ఒకసారి రా అక్క, నువ్వు వచ్చి భూమిని చూసి తీసుకెళ్దుగానే ఆ తర్వాత మేమొచ్చే బావగారికి అత్తయ్య మామయ్యకి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకుంటామంటే నేనా అంది దీప. నువ్వేనక్క రా, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. భూమిని నీకిచ్చి పంపిస్తాము. అదేదో మీరే తీసుకొచ్చి వదిలిపెట్టొచ్చుగా. వద్దక్క, ఏ మొహం పెట్టుకొని రామో, ముందు భూమిని తీసుకెళ్ళు, తర్వాత మేమొస్తాం అన్నాడు సురేష్. సరే ఏదైతే ఏమైంది, ఆడపడుచునే పంపిస్తామన్నారు కదా, తర్వాత వచ్చి మొగుడు కాళ్ళు పట్టుకోనో అత్తమామల కాళ్ళు పట్టుకోనో ముందు ఆడపడుచుని తీసుకొస్తే అత్తమామలకి నయం అవ్వచ్చు, కాస్త ఇంట్లో పరిస్థితులు కుదుటపడొచ్చని దీప ఇంట్లో చెప్పా పెట్టకుండా పృథ్వీకి, ఇంట్లో పని వాళ్ళకు కూడా చెప్పకుండా కారు తీసుకొని హుటాహుటీన ఆడపడుచు కోసమని అవని ఇవని పళ్ళు స్వీట్లు కొనుక్కొని పూలు పళ్ళు తీసుకొని బయలుదేరిపోయింది సురేష్ వాళ్ళ ఊరికే. వెళ్ళగానే అటు దీప వెళ్ళిందో లేదో ఇటువైపున శకుంతల, సుధాకర్ రావు, అర్జును పిల్లకి ఎటు సీమంతం చేయలేదు కదా, పిల్లకి చలవన్నా పెడదామని వాళ్ళు చలివిడి కాస్త పిండి వంటలు చుట్టుపక్కల వాళ్ళ నలుగురికి తాంబూలాలు ఇప్పించినట్టు ఉంటుంది కదా, కమల పిల్లలు అన్నారు కదా అని వాళ్ళవన్నీ తీసుకొని బయలుదేరిపోయారు ఇట్నుంచే. అయితే వెళ్ళింది దీప సురేష్ వాళ్ళింటికే. 1 నిమిషం అమ్మా అని గుమ్మడికాయ తీసుకొని వచ్చేపాటికి ఉలిక్కి పడింది దీప. అయితే గుమ్మడికాయని తిప్పుతూ నీ కడుపులో పిండాలు కూడా ఈ గుమ్మడికాయ పగిలిపోయినట్టే ముక్కలు చెక్కలుగా పగిలిపోతాయి, కాసేపట్లో అవి నా కడుపులో ఉండాల్సిన పిండాలు కదో అని ఆ గుమ్మడికాయని తిప్పితే ఏంటిదంతా అంది దీప. తొలిసారి కడుపుతో ఉండి మా ఇంటికి వచ్చావుగా, మా దిష్టి తీస్తున్నాం, పొలిమేర దాటొచ్చావుగా అనే క్షుద్రదేవతల్లాగా దీపకి దిష్టి తీసి గుమ్మడికాయని వక్కలు చెక్కలయ్యేలా పగలగొట్టేశారు. ఆ తర్వాత భూమిని పంపిస్తే నేను వెళ్ళిపోతాను అంది దీప. ఎక్కడి దాకా వచ్చి గుమ్మంలోకి రాకపోతే మాకు అశుభం కదమ్మా, రమ్మనమనేసరికి కారులో ఉన్నాయి తీసి అక్కడ పెట్టింది. ఎందుకమ్మా ఇవన్నీ అంటే, మా ఇంటి ఆడపిల్లని మీ ఇంటికి ఇచ్చిన తర్వాత మేము ఒట్టి చేతులతో ఎలా తీసుకెళ్తాం లేండి అని లోపలికి వస్తే దీపని కూర్చోబెట్టి దీప కాళ్ళు పళ్ళెంలో పెట్టి కడిగి దీపకి క్షమాపణలు చెప్పి అందరూ కాళ్ళు పట్టుకొని గంధం రాసి కుంకుమ రాసి పూలదండేసి తల్లో పువ్వులు పెట్టి ఏంటిదంతా వద్దండి అంది దీప. అంటే కడుపుతో ఉన్న ఆడపిల్లవమ్మ, నీకు చేస్తే ఆ పుణ్యం మాకే ఉంటుంది అని శవానికి గనక ఆకడికడ తోలు చేసినట్టు, అలాగే ఇక పగతో ఉన్నటువంటి వాళ్ళు కనుక మనిషికి కడసారి వీడ్కోలు ఇచ్చినట్టు ఆ దీపనే బలిచ్చే మేకపోతును రెడీ చేసినట్టు రెడీ చేశారు. ఆ తరువాత దీపని అవి తిను ఇవి తిను అంటే వద్దండి అని, ఇప్పటికే నేను ఇలా వచ్చానని తెలిస్తేనే ఆయన చంపేస్తాడు, ఆయన కాళ్ళు పట్టుకొని బతిమిలాడుకోవాలి, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ అంటే వద్దండి, నేను వచ్చేటప్పుడు తినే వచ్చాను అంది దీప. దాంతో భూమిని బయలుదేరు అనేసరికి వదిన్ని కౌగిలిచ్చుకొని వదినొచ్చిందని తెలిసి వెక్కి ఏడ్చింది భూమి. ఇద్దరు ఏడ్చుకున్నాక ఎందుకమ్మా ఏడుస్తావు, నిన్నప్పుడు మేమేమీ అంటలేదుగా, నిన్ను మేము బాగానే చూసుకుంటున్నాంగా, వెళ్ళిపోతున్నామమ్మా మా అమ్మాయినే, అలాగే పాలేరుగాడు ఎవడో ఒకడు మా అల్లుడిని తీసుకొని నా తోడుకాళ్ళు నా మొగుడు నేను వెళ్ళిపోతున్నాం, ఇక ఈ ఇంట్లో నీ ఆడపడుచు నా కొడుకే ఉంటారమ్మా అని చెప్తే దీప ఏమీ మాట్లాడలేదు. భూమిని బయలుదేరమంటే భూమిని దగ్గరికి పిలిచి, సడిత అలా ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమీ ఇవ్వకుండా కడుపుతో ఉన్న ఆడవాళ్ళని పంపించకూడదు, మీ వదిన చూసావా ఎలా నీరసంగా ఉందో అనేసరికి మీరెవరు ఏమీ ఇవ్వొద్దులే అని భూమి తన చేత్తోనే తను వెళ్ళి గేదె దగ్గర పాలు పితికి తీసుకొచ్చి ఆ పాలల్లో పంచదార వేస్తూ, అలాగే ఆ పాలల్లో తనే కుంకుమ పువ్వు ఆ పక్కనే ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసి ఆ పాలని కాచిందే. ఆల్రెడీ వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ముందే పంచదారలో కుంకుమ పువ్వులో విషం కలిపేసే ఉంచారు. ఇవన్నీ కూడా పాలేరు రంగా చూసి ఎలాగోలాగా వాడు తప్పించుకొని దొడ్డిదారిన పడి ముందు ఊరి పొలిమేరలు దాటి ఎలాగోలాగా పరిగెత్తుకుంటూ పృథ్వీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పృథ్వీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికి అక్కడ
ఎవరూ లేరు. మంచంలో ఉన్న వసుమతి రామకృష్ణయ్యే కనపడితే అయ్యో 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 పృథ్వీబాబు ఎక్కడికి వెళ్ళాడో అని అటు ఇటు తిరుగుతూ కూర్చుండిపోయాడు పాలేరు రంగ. ఈలోపు సడిత భూమి చేత్తోనే దీపకి వదిన ఈ కాసిన పాలు తాగు వెళదామంటే ఎందుకు లేవే ఇప్పుడు అంటే నా చేత్తో నేనే కాశాను వదిన అని దీపకిచ్చింది. దీప తీసుకొని తాగేటప్పుడు ఒక్క నిమిషం ఆగొదిన అని ఈ ఇంట్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు అని భూమి గబగబా 4 గుక్కలేసింది ఆ పాలు. వదినతో పాటు ఆడపడుచు కూడా పైకి వెళ్తానంటే అంతకన్నా కావలసిందే ఉందే అని మమ్మల్ని కూడా తాగమంటావా అమ్మ అక్కర్లేదులే అని వెంటనే దీపకిస్తే దీప ఆ పాలు మొత్తం తాగేసిందే. తాగేసిన తర్వాత అలా వీళ్ళు బయలుదేరబోతుంటే చాలా పవర్ఫుల్ విషయం అదే. దాంతో గడపలోకి వెళ్ళేపాటికి ఇద్దరికి కళ్ళు తిరిగి పెద్ద బ్లడ్ వామిటింగ్ అయిపోయి దీపకు బ్లీడింగ్ అయిపోతూ కడుపులో ఎవరో కెలికేసినట్టుగా అనిపించేపాటికి అడుగు వేయలేక కళ్ళు తిరిగిపోతున్న ఇద్దరిని పెడరెక్కలు విరిచి కుర్చీలో కోలేసి ఏమే మిమ్మల్ని వదిలేస్తామనుకున్నారా, మీరు చేసిన ఇవన్నీ మేము మర్చిపోతామనుకున్నారా, ఏమే వదినంటే అంతలవ్వా నీకు, ఒక్కరోజైనా నన్ను వదిన అని పిలిచావంటే నువ్వు ఫస్ట్ నుంచి కూడా నీకు నేనంటే చాలా చులకన కదో. అయినా రాచబిడ్డ శవాలు ఒక్కటే వెళ్ళకూడదంట్లే, మీ వదినకు నువ్వు నీకు మీ వదిన తోడుగా వెళుదురుగాన్లే, ఏమే నిన్ను ఈ మెడ మీదే కదూ వాడు ముద్దు పెడతాడు అనే దీప మెడంతా కొరికేసింది సరిత. ఈ చేతుల్నే కదూ ముద్దు పెట్టుకుంటాడు అనే, ఈ కాళ్ళకే కదూ వాడు పట్టీలు పెట్టాడు నీ పెళ్లిలో అనే, కాలే కట్టెలు తెచ్చే కాళ్ళ మీద వాతలు పెట్టి కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా మీకు దండం పెడతాను నేను లేకపోతే ఆయన బతకడు అని దీపంటే అయిపోని వాడు పిచ్చోడైపోయినా సరే వాడి మగతనం అయితే పోదు కదే. వాడు నిన్ను ఎలాగే అమ్మ అబ్బా మంచంలో ఉన్నారు చెల్లెలు ఇన్ని బాధలు పడుతుందన్నా కూడా వాడు ఎంత పవర్ఫుల్ మగాడు కాకపోతే సింగిల్ అటెంప్ట్లోనే నీ కడుపులో ట్విన్ కాయలు కాయించాడంటావు నీ మొగుడు అని చితక బాధేసింది. ఖచ్చంతా ఇన్ని సంవత్సరాలుగా ఉంది కడుపులో పెట్టుకొని సరిత. నువ్వు నా కాలేజీలోనే ఫోకస్ అవ్వలేదే, అయ్యుంటే కనుక అసలు నిన్ను పెళ్లిదాకా కాదు కదా వాడి జీవితంలోనే నిన్ను నీ ఫ్యామిలీని ఉండనిచ్చేదాన్ని కాదు నేను. మమ్మల్ని మోసం చేశారు కదో, మీరు బాగుపడతారా అని అంటున్న భూమిని గొంతు గట్టిగా పట్టుకొని సురేష్ నీలో ఇంకా అహం పోలేదు కదే, నువ్వు కుక్క చావు చావాలి, నా అక్క ఎంతైతే ఏడ్చిందో నీ అన్న కాదన్నాడనే అంతకంతా నరకం అనుభవించాలి. ఆ రోజు నా కడుపులో పిండాలు కరిగిపోయినాయి కదే, ఈరోజు నీ కడుపులో పిండాలు కరుగుతుంటే నీ కాళ్ళంట బ్లీడింగ్ అవుతుందే, నా మొగుడి ఆత్మకి ఈరోజు శాంతి, ఒక శవానికి 2 శవాలు బలి తీసుకున్నప్పుడు శాంతి అని వీళ్ళిక్కడ మాట్లాడుతూ ఉండగానే రంగ అక్కడికి వెళ్ళేసరికి శకుంతల సుధాకర్ రావు అర్జున్ వచ్చారు. బాబు పృథ్వీబాబు ఏడు బాబు అనేసరికి పృథ్వీకి ఫోన్ చేసి అర్జున్ ఏంటో పాలేరు రంగ వచ్చి కంగారు పడుతున్నాడు, అవును దేపేది పృథ్వీ అంటే ఇంట్లోనే ఉందిగా అన్నాడు పృథ్వీ. లేదే ఇల్లంతా వెతికాం, అత్తయ్య మామయ్యని అడిగితే సైగలు చేస్తున్నారు, లేదు అని ఎక్కడికి వెళ్ళింది అన్నాడు అర్జున్. పృథ్వీ పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరకు వచ్చి వెతుకుతూ ఉండేసరికి ఇక పాలేరు రంగ పృథ్వీ కాళ్ళు పట్టుకొని ఇలా అక్కడికి వచ్చారు బాబు దీపమ్మ గారు, ఇలా జరిగింది భూమి అమ్మాయి గారి చేత్తోనే ఇలా పాలు కాయించి ఇవ్వబోతున్నారు బాబు, నేను ఆ లోపు వచ్చేసాను అని చెప్పేలోపు పోలీసులకు ఫోన్ చేసి ముందు వాళ్ళ అమ్మ నాన్నల్నే శకుంతల సుధాకర్ రావుని వసుమతి రామకృష్ణయ్య దగ్గర ఉండమని పృథ్వీ అర్జున్ ఇటు నుంచి బయలుదేరిపోతే అటు పోలీస్ బెటాలియన్ అంతా బయలుదేరిపోయింది. కడుపు మండిపోయిన పృథ్వీ వెళుతూనే కారులో ఒక 5-6 పెట్రోల్ క్యాన్లు వేసుకొని బయలుదేరాడు. ఎందుకు పృథ్వీ ఇదంతా, నీకు తెలియదులే బావా, నువ్వు పద అన్న తర్వాత వీళ్ళు వెళ్ళేసరికి మొత్తం ఇంటి చుట్టూ తలుపులన్నీ క్లోజ్ చేసేసారు సరిత వాళ్ళు. తలుపులు బద్దలు కొట్టేస్తుంటే పృథ్వీ అర్జున్ ఒక పక్క నుంచి చూడండిరా నీ చెల్లెలు నీ పెళ్ళాం అనుభవిస్తున్న నరకం చూడు, ఒకప్పుడు దీన్ని తెగ లవ్ చేసి చేసుకుందాం అనుకున్నావంట కదరా అర్జున్, ఇది అనుభవించే నరకం చూడు, దీని అమాయకత్వమే దీన్ని బలిపీఠం
పీఠం మీద నుంచోబెట్టింది చూడరా అనే సురేష్ ఒక పక్కన, సరిత ఒక పక్కన వాళ్ళ ఆ స్థితిలో ఉన్న వాళ్ళని దీపని కడుపు మీద ఐరన్ రాడ్డులతో కొట్టి భూమిని చావ కొడుతుంటే పృథ్వీకి ఇక కోపం కట్టలు తెంచుకుందే. తలుపులు పగలట్లేదు ఎంత కొట్టినా. తీసున్న కిటికీలో నుంచి పెట్రోల్ క్యాన్లు లోపలికి వంపేసి అన్ని కిటికీల్లోంచి ఇంటి మీద కూడా పెట్రోల్ పోసేసి మొత్తానికి లైటర్లతో వెలిగించి ఫైర్ లోపలికి విసిరేశాడు. దాంతో భగ్గుమని అంటుకుంది ఇల్లంతా. కర్మానికి ప్రకాశరావు ఇంటి చుట్టూ ఎవరి ఇళ్ళు ఉండవు, ఒక్క ఎదురుగా ఉండే మిద్దె మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఈ మంటలు అసలు అంటుకోవు. దాంతో ఒక పక్కన పెట్టున్న గ్యాస్ బండలకు ఆ మంటలు అంటుకొని ఇక గ్యాస్ బండలు మంటలు అంటుకునే పాటికే అప్పటికే ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లు, ఫోన్లు, ల్యాప్టాప్లు ముందు వాళ్ళకు ఉన్నటువంటి అన్ని గదుల్లోకి వెళ్ళేలా పోసాడు. కాబట్టి పృథ్వీ ఇల్లంతా కాలిపోవటం మొదలైంది. వామ్మో వాయ్యో అని హాహాకారాలు చేసుకుంటూ తలుపులు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి పడ్డారు. ఈలోపు పోలీసులు వచ్చి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసేలోపే ఇల్లు మొత్తం తగలబడిపోయింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేలోపు వీళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని అంబులెన్స్ పిలిపించేపాటికే అప్పటికే దీపకి బ్లీడింగ్ అయిపోయి స్పృహ తప్పిపోయింది. భూమి కూడా స్పృహ తప్పిపోయింది. వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు. పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళేపాటికి దీపకి బేబీలు ఇద్దరు పోయారని, ఇద్దరు ఆడపిల్లలని ఆపరేషన్ చేసి అబార్ట్ చేసి పిల్లలిద్దరినీ తీసేశారు. భూమి పరిస్థితి, దీప పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఇద్దరు కోమాలోకి వెళ్ళారని ఇద్దరిని ఐసీయూలో పెట్టి వారం రోజుల వరకు ఏ విషయం చెప్పలేమన్నాక పృథ్వీలో కోపం కట్టలు తెంచుకుంది. దాంతో ₹1,00,00,000 డబ్బులు చేత్తో పట్టుకున్నాడు. పట్టుకొని అర్జున్ని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముందే పడేసి భయంకరంగా కొట్టాడు. సరితని, సురేష్ని, ప్రకాశరావుని, ప్రభావతిని, నీలాంబరిని ఆడ మగ తేడా చూసుకోకుండా చితక్కొట్టి పోలీసులకి ₹1,00,00,000 బ్రీఫ్ కేసు ఇసిరేసి మీ అందరూ మా నాన్నగారు చదివిస్తేనే ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్ళు అయ్యారు. ఏ రోజు మేము మిమ్మల్ని ఏ సహాయం అడగలా, కానీ నాకు మీరు అడ్డు రావద్దు అన్నందుకు వాళ్ళు పోలీస్ స్టేషన్ తలుపులు మూసేసి అడ్డు రాలా. అర్జున్ కూడా కడుపు మండిపోయి ఒక 25,00,000 చెక్కు అక్కడ టేబుల్ మీద పడేసి కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు. తన చెల్లెలకి, భూమికి ఆ గతి పట్టినందుకు వీళ్ళని మీరు వదిలేస్తే మా నాన్నగారు నిజంగా మీకంటూ చేసిన విద్యాదానానికి విలువ లేనట్టే, మీరు చదువుకున్న విద్యకే మేమెందుకు వదులుతాం బాబో అన్న తర్వాత నీతి జాతి లేనిదానా, నీకన్నా ఒళ్ళమ్ముకునే వేశ్యలు నైవే. ఒక మగాడి మీద ఒక ఆడది ఇంత అసభ్యకరమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకోవటాన్ని, మోహాన్ని పెంచుకోవటాన్ని ఏమంటారో తెలుసా? ఒరే, ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని గెలవాలనుకొని చివరికి ఇంకొక ఆడదాన్ని చంపి మీరు అనుకున్నది సాధించాలనుకోవటం ఏంట్రా? ఇప్పుడైనా మీరు బాగుపడతారనుకుంటున్నారా? ఇప్పటికైనా మిమ్మల్ని మేము వదులుతామనుకుంటున్నారా? ధర్మమే గెలిచింది కదరా. ఏ ఫోనుల్లో వీడియోలు తీశారో, ఏ ల్యాప్టాపుల్లో వీడియో తీశారో, ఏ పెన్ డ్రైవులు జాగ్రత్త చేశారో ఇవాళ ఆ కొంపే మొత్తం తగలబడిపోయి బొగ్గులు బూడిదైపోయి మొత్తం గ్యాస్ సిలిండర్లన్నీ పేలిపోయి మీ ఇల్లు గుర్తుపట్టడానికి ఆనవాళ్ళు కూడా లేకుండా అయిపోయిందే. ఇప్పుడు మా చెల్లెలు పవిత్రమైన గంగతో సమానం కదరా. మరే మీరు చేసినవి మాత్రం కంప్లీట్ అవ్వలేదుగా. రెడ్ హ్యాండెడ్గా డొమెస్టిక్ వైలెన్స్ దగ్గర నుంచి అటెంప్ట్ టు మర్డర్ దాకా ఏ కేసు వదలకుండా పెట్టండి అని చెప్పొచ్చారు పృథ్వీ, అర్జున్. ఆ తరువాత వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు అందరికీ లైఫ్ వేసేసింది. లైఫ్ వేసేసిన తర్వాత భూమికి విడాకులు వచ్చేలాగా ఏర్పాటు చేయమన్నాడు పృథ్వీ. దాంతో భూమికి వెంటనే విడాకులు మంజూరు చేసేసింది కోర్టు. విడాకులు మంజూరు చేసిన తర్వాత ఇక ఉన్న వాళ్ళ యావదాస్తి అంతా 2 భాగాలు చేసి సరిత పెళ్లి చేసుకున్న రంగకి సగం, సురేష్ పెళ్లి చేసుకున్న భూమికి సగమని కోర్టు ఇద్దరికి 2 వాటాలు వెళ్ళేలాగా చేసేసింది. అయితే రంగ ఆస్తిని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను బాబు నేను అని ఆస్తి మొత్తం అమ్ముకొని వేరే ఒక అమ్మాయిని వాళ్ళ కులంలోనే మేనగోళ్ళ అయ్యే అమ్మాయిని చేసుకొని రంగ అసలు దూరంగా వెళ్ళిపోయాడు. ఏ దుబాయ్కి వెళ్ళానో వెళ్ళిపోయి బతుకుతానని. ఇక భూమి, దీప 6 నెలల తరువాత కోమాలో నుంచి స్పృహలోకి వచ్చారు. ఈలోపు వసుమతి, రామకృష్ణయ్యకి ఒక షాకుతో వాళ్ళు అలా దెబ్బతిని ఇంకో షాకుతో నార్మల్ అవుతారని డాక్టర్ చెప్పినందుకు కోడలు, కూతురు
సావు బతుకుల్లో ఉన్నారన్నప్పుడే షాకులో వాళ్ళకి నోరు చెయ్యి కాలు వచ్చేసినాయి. ఆ తర్వాత ఈ 6 నెలల ట్రీట్మెంట్లో వాళ్ళు కూడా నార్మల్ అయిపోయారు. ఆ తర్వాత దీప భూమి స్పృహలోకి వచ్చిన తర్వాత దీపని లాగి చెంప మీద కొట్టాడు అర్జున్. నువ్వేమైనా పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? నువ్వేమైనా పెద్ద దేవతను అనుకుంటున్నావా? ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు అక్కవైపోతావేంటే? పగస్తుల ఇంటికి ఒక ఆడది వెళ్ళి ఆల్రెడీ జీవితాన్ని చితిమంటల్లో నుంచోబెట్టుకుంటే నువ్వు పగస్తుల ఇంటికి వెళ్ళి కడుపులో బిడ్డల్ని బలిదానం ఇచ్చుకున్నావా? నువ్వు పోతే నీ మొగుడు ఏమైపోతాడనేది క్షణకాలమైన ఆలోచించావా? వెనక ముందు ఆలోచించుకోకుండా ఎందుకు తీసుకుంటారే ఇలా తొందరపాటు నిర్ణయాలు? ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మన కని పెంచిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, మన మీద ప్రేమను పెంచుకున్న వాళ్ళు మన చుట్టూనే ఉంటారని ఒక్క క్షణం పాటు ఎందుకే మీ ఆడజాతి ఆలోచించదో అని అర్జున్ అంటే పృథ్వీ ఛీ అసలు ఏమని మాట్లాడాలి? నీ గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది నాకు. ఇంకా ఏం చెయ్యాలి నువ్వు? చివరికి నా కడుపులో బిడ్డల్ని బలి తీసుకుంటే తప్ప నీ గుండె చల్లబడలేదా అన్నాడు భూమిని. అన్నయ్య నేను చేసింది తప్పే, నన్ను క్షమించన్నయ్య అన్న తర్వాత నీకు దండం తల్లే. నువ్వు చేసిన పాపాలకే ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే అనుభవించేసిందిగా బావా అన్నాడు అర్జున్. ఏంటి అనుభవించేది అన్నాడు పృథ్వీ. ఏమనుభవించిందల్లుడు అన్నారు వసుమతి రామకృష్ణయ్య. ఇంకా శపించకండి మామయ్య, తను అమాయకత్వంతో తెలియక వాడిని నమ్మిందే. నమ్మినందుకు వాడు నెట్ట నిలువున అంత వెన్నుపోటు పొడుస్తాడని, వాళ్ళు అన్ని నరకాలు పెడతారని అనుకోలేదు. ఒకవేళ మీకు తను ద్రోహమే తలపెట్టాలనుకున్నా కూడా తను అనుభవించినన్ని నరకాలు ఏ ఆడపిల్ల అనుభవించదో, అన్ని అవమానాలు ఏ ఆడపిల్ల తీసుకోదో. చావులోకి వెళ్ళి బయటికి వచ్చిందే. ఇంకా తన్ని శపించి శిక్ష విధించొద్దు మామయ్య, నా మొహం చూసైనా ఊరుకోండి అంటే నువ్వు ఇంకా బతికున్నాను అనుకుంటున్నావేమే? మా పరువు తీసిన రోజునే మమ్మల్ని చంపేసి నువ్వు చచ్చిపోయావు. అన్నగా వాడి గుండెలు బద్దలు కొట్టేశావు. నీ జీవితం దేవుడు ఏ తీర్పు తీర్చాలని రాశాడో అని సురేష్ది వచ్చిన ఆస్తి పేపర్లు భూమి మొహం మీద కొట్టి కూర్చున్నారు వాళ్ళు. ఈ ఆస్తి నాకేమీ వద్దని అనాథ శరణాలయానికి, గుళ్ళు గోపురాలకి రాసేసింది భూమి. ఏ రోజు దీని మీద ఆశతో నేను తప్పు చేయలేదని పుట్టింటి వాళ్ళకి చెప్పాలనుకుందే. ఆ తర్వాత వీళ్ళకి నెల రోజులకి నయమయ్యి ఇంటికి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళందరి సానుభూతులు ఒకవైపున వసుమతి రామకృష్ణయ్య తట్టుకోలేకపోతున్నారు. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ జాలి కూడా భయంకరమైన శిక్షలాగానే అనిపిస్తుందేమో మనకే. దాంతో అర్జున్ ఈ పరిస్థితులన్నీ చూసి ఒక్కటే మాట మాట్లాడాడు. మావయ్య గారు మీరు తప్పుగా అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు బాబు, నీ మాట నేనెప్పుడు కాదన్నానయ్యా అన్నాడు రామకృష్ణయ్య. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని అవమానాలు, ఇన్ని గొడవలు అయిన తర్వాత అందరూ చూపించే జాలి, దయ కూడా మనకు నరకంగానే ఉంటాయి. ఇంకా ఈ ఊళ్ళో ఏముందని చెప్పండి ఉండటానికి? ఇక్కడ ఉన్న 100 ఎకరాల పొలం అమ్మేసి అమ్మ వాళ్ళ పుట్టింటి ఊళ్ళో అమ్మకి 2 ఎకరాల పొలం ఉంది. నాన్నగారు ఆయనకి పొలాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ 2 ఎకరాల స్త్రీధనం అమ్మకి ఇచ్చింది. అమ్మలేదు. అక్కడ పొలాలు త్వరలో రేట్లు పెరగబోతున్నాయి, ఫ్లైఓవర్ పడబోతోందని కూడా చెప్పుకుంటున్నారు. ఈ 100 ఎకరాలు అమ్మి మీరు అక్కడ 100 ఎకరాలు కొనండి. అలాగే ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోతే ఆ షేర్లు మీరు కొని నా పేరు మీదే పెట్టారు. ఇప్పుడు మిగతా 3 ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతామని ఆల్రెడీ నన్ను తీసేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. మీరు మరోలా అనుకోనంటే నేను ఆ 3 షేర్లు పృథ్వీకి తీసేసుకుంటాను. బిజినెస్ హాఫ్ అవుతుంది మా ఇద్దరికే. పృథ్వీ ఇంజనీరింగ్ దాకా చదువుకున్నాడు కాబట్టి నేను పక్క నుండే బిజినెస్ తనకి నేర్పిస్తాను. ఇక సిటీకి వెళ్ళిపోదాం. ఎటు నేను ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను ఒకప్పుడు. అదేదో నేను ఇప్పుడే కొనుక్కుంటాను. మాతో పాటు ఎదురుగా ఒక విల్లా ఖాళీ ఉంది, అది మీరు కొనుక్కొని అక్కడికి వచ్చేద్దురుగానే నేనే భూమిని పెళ్లి చేసుకుంటాను. నాకు మీ భూమినిచ్చి పెళ్లి చేస్తారా మామయ్య అన్న మాటకి ఏంటి బావా నువ్వు అందే అన్నాడు పృథ్వీ. అవును పృథ్వీ, భూమిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అర్జున్. ఆ మాట అంతకుముందే అర్జున్ వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తే వాళ్ళు చేసుకోయ్యా అనే అన్నారు. దీప కూడా చేసుకోమనే అందే. కానీ
పృథ్వీ మాత్రం ఏముందని చేసుకుంటావు బావా, ఇంకా వద్దు, నువ్వు చేసుకునేంత నీ పాదాల దగ్గర ఒక పువ్వులా ఉండే అర్హత కూడా దానికి లేదో, ఇప్పుడు అది మలినమైపోయింది బాబు, దాన్ని నువ్వు చేసుకోవాలనుకోవటం మంచిది కాదో, నీకేం తక్కువయ్యా, నీలాంటి బంగారం లాంటి దేవుడికి ఎక్కడో ఒక చోట ఏ ఉత్తములైన అమ్మా నాన్నలో మాలాగా కూతుళ్ళని పెంచటం చేతగాక లేచిపోయే కూతుళ్ళని కానీ ఊరి మీదకి అచ్చుబోసి వదిలేసాము కాబట్టి మాల నీచమైన పెంపకం, కుల ప్రతిష్టల్ని దెబ్బతీసే పెంపకాలు కాకుండా ఉత్తమమైన మహాపతివ్రతలుగా నీ చెల్లెల్లాగా పెంచిన పెంపకం ఉంటుంది. అలాంటి పిల్లని చూసి పెళ్లి చేసుకుందో కానీ దీనికి ఏ రెండో సంబంధమోడో మూడో సంబంధమోడో ఉంటే దాని రాతలో రాసుంటే చేసి పంపించేస్తాం మేము, అంతేకాని నువ్వు చేసుకునే అర్హత దానికి లేదు, వద్దయ్యా అన్నారు. మీరు ఇంకేం మాట్లాడటానికి వీల్లేదో, తను తప్పు చేసింది అని మీ అందరూ అంటున్నారు. ఏ ఆడపిల్లలైనా చాలామంది ఫ్రాడ్ రాస్కెల్స్ ప్రేమ అనే పేరుతో చెప్పే మాటలు, లేదా చాలామంది మీకు ఒక విషయం తెలుసా, ఫ్యామిలీ స్టారుల్లా కనపడే చాలామంది రాస్కెల్స్ వాళ్ళ ఇంట్లో అమ్మలో అక్కలో వదినలో వెళ్ళి పెళ్ళయ్యేంత వరకు కాబోయే పెళ్లి కూతురు ఇంటి చుట్టూ తిరుగుతారు. తర్వాత వాళ్ళే ప్రత్యక్ష నరకాలు పెడుతూ ఉంటారు ఆడపిల్లల్నే. భూమి ఒక రకమైన నరకం అనుభవించింది, కానీ 100కి 90% ఆడపిల్లలు 21st సెంచరీలో కూడా హ్యాపీగా ఉన్నారని మనం చెప్పగలమా? నా చెల్లెలు ఎప్పుడో చేసుకున్న అదృష్టం మీలాంటి మెట్టినీళ్ళు దొరకటం, అయినా ఇంకొకళ్ళకిచ్చి చేస్తారు, భూమి హ్యాపీగా ఉంటుందని. భూమి గతాన్ని ఎత్తకుండా భూమిని వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారనే గ్యారంటీ ఉందా? ఒకవేళ చేసుకున్నా వాళ్ళు డబ్బు కోసం చేసుకుంటారు. ప్రేమించేశాను పృథ్వీ, ప్రేమించినప్పుడు మనం ప్రేమించిన వాళ్ళ తప్పులు మనకు కనిపించవు కదో, నీకు ఈ విషయం తెలుసు, నేను చెప్పక్కర్లేదు అన్నాడు అర్జున్. అది కాదు బావా అంటే ఇంకేమీ మీరు మాట్లాడటానికి వీలు లేదు అనేస్తే, అయినా మా కోడల్ని మా ఇంటికి పంపించమని మిమ్మల్ని ఇన్నిసార్లు అడగాల మేము, మీరేం మాట్లాడటానికి వీలు లేదు. అవునులేండి అత్తయ్య, బలిదానంగా నా బిడ్డలేగా పోయారు అన్నాడు పృథ్వీ. పోవటం అంటే వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ మేనత్త కోసం వాళ్ళ ప్రాణాలు బలిచ్చుకున్నారు. అవునులేండి, మీ కూతురు మాత్రం ఎక్కడా లేని వల్లమాలిన ప్రేమ ఆడపడుచు మీద ఉండి ప్రాణత్యాగాలు చేయటానికి కూడా వెనకాడదన్నమాట. అంటే అది దాని కర్తవ్యం బాబు, దాని అత్తింటి వాళ్ళ కోసం, దాని ఆడపడుచు కోసం అది చేసుకున్నదే దాని మెట్టినింటి ధర్మం అదే అనేశారు దీప వాళ్ళ అమ్మా నాన్న. ఆ తరువాత అనుకున్న ప్రకారంగానే ఇక్కడ ఉన్న 100 ఎకరాలు రామకృష్ణయ్య బేరం పెట్టేసి శకుంతల వాళ్ళ ఊళ్ళో మళ్ళీ ఆ 100 అలా కొని పృథ్వీ పేరు మీద పెట్టేశాడు. పక్కనే ఇంకొక 25 ఎకరాల పొలం కొని కూతురుకు ఆ రోజు కూడా వాళ్ళు ఏమీ పెట్టలేదు కాబట్టి ఆ 25 ఎకరాల పొలం అర్జున్ పేరు మీద రాసేశాడు ఆయన. ఇక నుంచి ఇది నా కూతురికి ఇచ్చిన స్త్రీధనం అనుకొని నువ్వే చూసుకో బాబు అని పృథ్వీకి 3 వాటాలు ఉన్నది ఏదైతే ఉన్నాయో అర్జున్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంటే ఆ షేర్ని కొనేశాడు ఆయన. కొనేసిన తర్వాత ఇటు అర్జున్ ఒక విల్లా కొంటే ఎదురుగానే పృథ్వీ వాళ్ళు ఒక విల్లా కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఇక్కడ ఉన్న ఇల్లు వాకిలి స్థలాలు మొత్తం అమ్ముకొని సిటీకి వెళ్ళిపోయారు. కూతురికి 7 వారాల నగలైతే ఇవ్వాలనుకుందో వసుమతి ఆ నగల్ని దీప చేతికి ఇచ్చేసేసేయమని చెప్పింది. ఆ తర్వాత అర్జున్కి భూమికి మళ్ళీ ధూమ్ధామ్గా పెళ్లి ముహూర్తాలు పెడితే అప్పుడెందుకు పెళ్ళి ఆపారు, ఇప్పుడెందుకు మళ్ళీ పెళ్లి చేస్తున్నారు అని అడిగారు. ఇక శకుంతల వైపు చుట్టాలు, ఏమీ లేదు మావాడికే వ్యాపారం చెయ్యాలి, వ్యాపారంలో నిలదొక్కుకోవాలి, అప్పుడు దాకా నేను పెళ్లి చేసుకోను అన్నాడు వీడు. దాంతో అప్పుడు ఏదేదో జరిగిపోయిందిలే అని అప్పుడు వాళ్ళ చుట్టాలు ఎవరో అర్జున్ పెళ్లికి రాలేదు కాబట్టి వాళ్ళకి ఇవేమీ తెలియదు. సుధాకర్ రావు కానీ శకుంతల కానీ అర్జున్ కానీ దీప కానీ ఒక్క మాట భూమికి ఇలా జరిగిందని చెప్పకుండా భూమికి అర్జున్కి గ్రాండ్గా ఎంగేజ్మెంటు, ఆ తర్వాత గ్రాండ్గా పెళ్ళి చేస్తే ఇక అర్జున్ కాళ్ళు పట్టుకుంది భూమి. పద్దాకా వాడి కాళ్ళు నువ్వు పట్టుకోకమ్మా, నువ్వేదో తప్పు చేసినట్టు, దేవుడి కాళ్ళు ఎన్నిసార్లు పట్టుకున్నా పుణ్యమే లేండి అనేశారు వసుమతి రామకృష్ణయ్య అప్పగింతలిస్తూ. నువ్వు మా కూతురుగా బతికున్నావని మేమనం, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు పుట్టిల్లు లేదు, నీకు పుట్టిల్లైనా అత్తారిల్లైనా అన్నీ అదే. నువ్వు ఇప్పటికే మా గుండెల్లో చిచ్చు పెట్టావు, వాళ్ళ గుండెల్లో దయచేసి మంటలు రేపకుండా
నీ కాపురాన్ని నువ్వు ప్రశాంతంగా చేసుకో అనేసి వదిలేశారు. ఆ తరువాత పృథ్వీ అర్జున్ ఆఫీస్కి వెళ్ళొస్తూ అర్జున్ భూమిని తీసుకొని హనీమూన్కి వెళ్ళొస్తే భూమి అర్జున్కి 1,00,00,000 సార్లైనా క్షమాపణ చెప్పుంటుంది. పిచ్చి మాటలు మాట్లాడుకో అని అర్జున్ ఒక్కసారి కూడా కనీసం నువ్వు ఇలా చేశావనే, సురేష్ నిన్ను ఇలా తాకాడనే, నువ్వు అపవిత్రమైపోయి ఒకడు వాడిని యూజ్డ్ పీసు సెకండ్ హ్యాండ్ అనే ఒక్కనాడు కూడా అనెరగడు భూమినే. కానీ భూమికి ప్రతిరోజు గుర్తొచ్చి ఉలిక్కి పడేదే సరిత వాళ్ళు పెట్టిన నరకాలు. గుండెల్లో పెట్టుకొని చూసుకొనే ఎంత చిన్న పని చేయనిచ్చేవాళ్ళు కాదు శకుంతల, సుధాకర్ రావు భూమినే. అర్జున్ ఏ లైఫ్ అయితే అనుకున్నాడో భూమితో అంత హ్యాపీగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ దీప మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఈసారి మళ్ళీ కమలలో 2 కొడుకులు పుట్టారు. ఈసారి పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు, అత్తగారే పురుడు పోసి చాలా గ్రాండ్గా దీపకి అన్ని కార్యాలు పూర్తి చేశారు. భూమి వచ్చిన భూమిని అన్నయ్య అంటే ఊహా అని పృథ్వీ, అమ్మ నాన్న అంటే ఏం కావాలో చూడమ్మా అని దీపకు చెప్పి పక్కకి వెళ్ళిపోవటం తప్ప భూమి చేసిన దానికి వాళ్ళు ఇదివరకు ఇట్లా భూమిని కలుపుకోలేకపోయారు. కానీ అత్త మామ భర్త మాత్రం భూమిని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. తర్వాత భూమి గర్భవతి అయింది. ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక పాప పుట్టారు. ఆపరేషన్ చేయించేసుకుంది. పురిటికి కూడా మా ఇంటికి పంపొద్దని వసుమతి వాళ్ళు చెప్పినా దీపే నెత్తి మీద వేసుకొని పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు చలవలకేమీ తక్కువ కాకుండా చూసి పురుళ్ళు కూడా పోసింది దీప. ఆ తర్వాత భూమి తన భర్త, తన పిల్లలు, తన అత్త మామలు, తన ఇల్లు, తన కుటుంబం అని తన జీవితం చాలామంది ఆడపిల్లలకి లెసన్ అవ్వాలని పగింటికి వెళ్ళి ఏ ఆడపిల్ల కూడా వాళ్ళింట్లో పచ్చగా కాపురం చేసుకోవాలనుకోవటం చాలా పెద్ద పొరపాటని తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని తన మొగుడితో తను మనశ్శాంతిగా ప్రశాంతంగా కాపురం చేసుకుంటూ చెల్లెలి జీవితం కుక్కలు చింపిన విస్తరైపోయినా అర్జున్ లాంటి దేవుడి క్షమాపణ వల్ల దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉందని సరిపెట్టేసుకున్నారు పృథ్వీ వాళ్ళు. పృథ్వీ దీప మాత్రం ఎప్పట్లాగే సంతోషంగా వాళ్ళ పిల్లలతో వాళ్ళు కాపురం పెట్టుకొని పృథ్వీ వ్యాపారం చేసుకుంటూ సుఖ సంతోషాలతో పెద్దంటి కోడలమ్మ ప్రాణత్యాగం చేసైనా ఆడపడుచుని కాపాడుకొని చివరికి తన బిడ్డల్ని బలిదానం ఇచ్చుకొని మరి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలోని ఆడపిల్లని కాపాడి నిజంగా దేవుళ్ళలాంటి వాడే అర్జున్. కాబట్టే బ్రేకప్పులు లాంటివి జరిగితేనే ఆడవాళ్ళు మగవాళ్ళని, మగవాళ్ళు ఆడవాళ్ళని దెప్పి పొడుచుకునే రోజులున్న ఈ రోజుల్లో జరిగిపోయిన దాన్ని తవ్వి ఒకళ్ళని ఒకళ్ళు రోజుకి 100 సార్లు కొట్టి తిట్టుకునే ఈ రోజుల్లో కనీసం గడిచిపోయిన గతాన్ని గుర్తు చేయాలని కూడా ఒక మాట పొరపాటును కూడా జరిగిపోయిన గతంలో వాళ్ళ పేర్లు కూడా ఎత్తరు. అర్జున్ కానీ, వాళ్ళ అమ్మా నాన్న కానీ, దీప కానీ. అలాంటి కుటుంబంలోకి భూమి వెళ్ళటం నిజంగానే భూమి పూర్వజన్మ సుకృతమేమో. మనం మంచి మనసుతో ఒకళ్ళకి మంచి తలపెడితే దేవుడు మంచే తలపెడతాడు మనకే. అమాయకత్వంతో మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి మన అగాధాల్లోకి తోసేస్తాయి. పగింటివాడు ఎప్పుడు మనవాడు కాదో. వాళ్ళు మనతో ఎంత మంచిగా ఉంటున్నా పగ ఒకవైపున వాళ్ళ గుండెల్లో ఉంటూనే ఉంటుంది. మనం ఒక దెబ్బ కొట్టినా ఎదుటివాడు మర్చిపోతాడేమో కానీ మనం అన్న మాటలు కానీ మన వల్ల వాళ్ళు ఒక బాధను అనుభవించామని మన మీద పెట్టుకున్న పగ కానీ వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఎన్ని తరాలు మారినా మర్చిపోరు అంటానికి ఈ కథే ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.